హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్. ఈ వారం మన గెస్ట్ ఎవరు అంటే తను చూడటానికి హీరోలా ఉంటారు. కానీ మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే తన లుక్స్ అన్నీ ఒక బాలీవుడ్ అంటే హిందీ యాక్టర్ లాగా ఉంటారు. కానీ తెలుగులో చాలా బిజీ. సో మరి తను ఎవరు అంటే స్టైలిస్ట్ అండ్ హ్యాండ్సమ్ యాక్టర్, టీవీ అండ్ మూవీ యాక్టర్ ఆల్సో. హీఈస్ నన్ అదర్ దాన్ రుద్రప్రకాష్. తను మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రుద్రప్రకాష్ రాజు. అండ్ ఉదయ్ చెప్పినట్టు నేను హీరో మెటీరియల్ కాదు, నేను జస్ట్ అన్ యాక్టర్ అంతే. సో అలాగే అంటే ఇది తన సింప్లిసిటీ అనమాట. బట్ మీరు చూడొచ్చు తను యాక్చువల్గా తన స్ట్రక్చర్ కానీ తన లుక్స్ కానీ అంతా ఒక బాలీవుడ్. మన ఇప్పుడు అదే నెక్స్ట్ ఉదయ్ ఏమైనా ఫిల్మ్ డైరెక్ట్ చేస్తే నన్ను హీరోగా తీసుకుంటాడు. ఓకే. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అనకూడదు. ఇట్స్ మై ప్లెజర్. ఓకే ఓకే. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ. సో నిజంగా ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్, బట్ అది ట్రూ అనమాట. ఓకే. మేము ఈ లుక్స్ కావచ్చు, నేను ఫస్ట్ మనం మీట్ అయినప్పుడు కూడా నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేను పక్కన కూడా చెప్పేవాడిని. సో దీన్ని చూడడానికి హిందీ యాక్టర్ లాగా ఉంటారు, బట్ తెలుగులో చేస్తూ ఉన్నారు కదా అని మేము అనుకునేవాళ్ళని. సో అసలు ఇదే నేను ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇది. సో దానికన్నా ముందు అసలు ప్రాపర్ ఎక్కడ డార్లింగ్ మనం? ప్రాపర్ నేను పుట్టి పెరిగిందంతా నార్త్, అంటే జంషేద్పూర్ అనే ఊరు ఉంది, టాటానగర్ అంటారు. సో నేను పుట్టి పెరిగిందంతా అంటే అక్కడే, స్కూలింగ్ కూడా అక్కడే అయింది. బట్ తెలుగు వాళ్ళమే అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యాం. ఓకే. ఇంట్లో అందరూ హిందీనే మాట్లాడతారు యాక్చువల్గా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే షిఫ్ట్ అయిపోయాం కాబట్టి. సో తెలుగు అనేది హిందీ మన ఫ్యామిలీలో ఎవరు మాట్లాడరు. ఓకే. సో తెలుగు వాళ్ళం కాబట్టి మా నాన్నమ్మ మాట్లాడేవారు, అది కూడా చాలా తక్కువ వచ్చేది మాకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను, యాక్చువల్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. సో ఫాదర్ మదర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మేము ముగ్గురండి ఫ్యామిలీలో. అంటే నేను చిన్నోడిని, మా అన్నయ్య ఉన్నాడు, అక్క ఉన్నారు. వాళ్ళిద్దరూ జంషేద్పూర్లోనే ఉంటారు. అక్క గవర్నమెంట్ టీచరు, అన్నయ్య టాటాలో మేనేజర్ అనమాట. సో డాడీ మమ్మీ ఇద్దరు చనిపోయారు. సో డాడీ కూడా అక్కడే వర్క్ చేసేవారు, మమ్మీ హౌస్ వైఫ్గా ఉండేవారు. సో తెలుగు వాళ్ళంటే ఎక్కడ మీరు ప్రాపర్ తెలుగు ఎక్కడ? ప్రాపర్ వైజాగ్ అండి మాది. ప్రాపర్ వైజాగ్. కానీ అంటే ఉద్యోగరీత్యా మీరు జంషెడ్పూర్లో సెటిల్? మా డాడీ వాళ్ళు అక్కడ, అంటే మా డాడీ వాళ్ళ డాడీ వెళ్ళారు అక్కడికి. ఓకే. వైజాగ్ నుంచి. సో మొత్తం ఫ్యామిలీ ఒక 300 ఫ్యామిలీస్ అయినా ఉన్నారు అక్కడ, ఇప్పుడు కూడా ఉన్నారు. సో అక్కడే సెటిల్ నేను ఒక్కడనే అంటే ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ పెట్టి వచ్చాను. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్నగారు టాటా టెంప్లెట్ అనే కంపెనీ ఉంది, అందులో యూనియన్లో చాలా పెద్ద పోస్ట్లో ఉండేవారు. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే మీరు జంషెడ్పూర్ అంటే అంటే హిందీ మీకు చాలా కంఫర్టబుల్ కదా? నా స్టడీస్ కూడా చెప్పాను కదా, హిందీ మీడియంలోనే చదివాను నేను. కానీ మీరు అట్లా హిందీ బాలీవుడ్లో ట్రై చేయకుండా తెలుగులో ఎందుకు ట్రై చేశారు? తెలుగులో బిజీ అయ్యారు, మీరు ఎప్పుడు బాలీవుడ్లో ట్రై చేయలేదా? బాలీవుడ్లో ట్రై చేశానండి. చాలా సంవత్సరాల ముందు 2 years నేను ముంబైలో ఉన్నాను, అక్కడ థియేటర్ చేశాను. ఓకే. అక్కడ ఇస్కాన్ గ్రూప్ అని ఉంటుంది, వాళ్ళది పర్సనల్ థియేటర్ ఉంటుంది. సో అక్కడే 2 years థియేటర్ చేశాను. అక్కడ చాలా అవకాశాలు అంటే చిన్నవి వచ్చాయి, బట్ ఫైనాన్షియల్గా మనం చాలా సౌండ్ ఉండాలి. బాంబేలో సర్వైవ్ చేయాలంటే ఫైనాన్షియల్గా చాలా సౌండ్ ఉండాలి. ఫైనాన్షియల్ స్ట్రగుల్ బాగా ఎక్కువైన తర్వాత నేను ఒక 2 years మ్యాక్సిమం ఉండి మళ్ళీ వచ్చాను. చిన్న ప్రాజెక్ట్స్ చేశాను అక్కడ కూడా. సో ఫస్ట్ అసలు అంటే నాన్నగారు ఫ్యామిలీలో ఎవరు కూడా ఇండస్ట్రీలో ఎవరు లేరు, అన్నయ్య అక్క అని మీరు జాబ్ చేస్తున్నారు. ఏ వయసులో మీకు యాక్టర్ అవ్వాలనిపించింది, ఎందుకు అనిపించింది? అంటే ఏ వయసులో అనేది నాకు గుర్తులేదు యాక్చువల్గా, బట్ ఇంటర్లో ఉండేటప్పుడు నాకు అంటే సినిమాలు చూస్తే ఫస్ట్ సినిమా నాది శ్రీదేవి గారిది నాగిన్ అని ఉండేది హిందీలో. అది నాది ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్, అంటే ఫస్ట్ మూవీ కూడా. అది చూసిన తర్వాత అంటే స్లోగా చాలా ఎక్కువ ఇష్టపడడం స్టార్ట్ చేశాను అనమాట. సో అలాగే మళ్ళీ హాలీవుడ్ సినిమాలు అవన్నీ చాలా ఎక్కువ సినిమాలు చూసేవాడిని. చూసి ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు కూడా, బట్ నాకు ఎప్పుడు హీరో అవ్వాలో లేదా విలన్ అవ్వాలో ఇవన్నీ ఇప్పుడు ఉండేది కాదు, యాక్టర్ అవ్వాలని ఉండేది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నా. ఓకే. సో ఆ విధంగా అట్లా మీకు ప్యాషన్ అక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. ఫస్ట్ మీరు బాలీవుడ్లోనే ట్రై చేశారు? అవునండి. ఇక్కడ రాకుండా, తెలుగులో కాకుండా. నేను ఫస్ట్ వచ్చింది హైదరాబాద్ అండి. హైదరాబాద్లో అంటే స్టార్టింగ్ నాకేం తెలీదు, జీరో నాలెడ్జ్. వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టూడియోస్కి తిరిగేవాడిని, రామనాయుడు స్టూడియో ఇలా కొంత పరిచయం అయిన తర్వాత మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి అప్పుడు. బట్ ఏంటంటే రావటం మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏదో క్యాన్సిల్ అవటం ఇలాంటివి చాలా జరిగాయి.
ఇలాంటివి జరిగిన తర్వాత నేను కూడా థింకింగ్ స్టార్ట్ చేశానంటే నార్త్ లుక్ ఉన్నాను, మేబీ నార్త్ ఇండియన్ వల్ల లుక్స్ వల్ల నాకు రావట్లేదేమో అని ఫీల్ అయ్యి ఒక 2 years ఉన్నాను ఇక్కడ. 2 years అసలు తర్వాత ఫస్ట్ మీరు అక్కడ ఉన్నారు కదా, జంషెడ్పూర్లో ఉన్నారు మీరు. ఇక్కడికి వచ్చాక సో ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉందని కానీ అదంతా మీరు ఎలా తెలుసుకున్నారు, ఎవరిని కలవాలని కానీ? అదే అంటే చెప్పే కదా, జీరో నాలెడ్జ్తో వచ్చాను. వచ్చిన తర్వాత పేపర్లో యాడ్లు ఇచ్చేవారు, ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. అవన్నీ ఫేక్ యాడ్స్ అనమాట. సో ఆ యాడ్లు చూసి ఫస్ట్ వెళ్ళేవాడిని. అక్కడ వాళ్ళు ఏమైనా మనీ అవన్నీ డిమాండ్ చేసేవారు. మనీ ఇచ్చే దీంట్లో ఉండేవాడిని కాదు. బట్ స్లోగా అలా తిరిగేటప్పుడు మనీ ఎవరికి ఇవ్వలేదు, ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఎందుకంటే నాకు ఆ క్లారిటీ ఉండేది స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు మనం పని చేస్తున్నాం కదా, మనకు మనీ ఇవ్వాలి, కానీ మనం వాళ్ళకి మనీ ఇవ్వటం ఏంటి అనేది వాళ్ళ పడలేదు మీరు. వాళ్ళు పడలేదు. బట్ ఏంటంటే ఆ తిరుగుతూ చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు కూడా పరిచయం అయ్యేవారు. వాళ్ళ దగ్గర అడిగేవాడిని, అంటే స్టూడియోస్ ఏమైనా ఉంటాయి కదా, అక్కడ ఏమైనా వెళ్తే. సో స్లోగా ఇవన్నీ ఫేక్ దీని నుంచి ఆ స్టూడియోస్కి వెళ్ళటం మొదలుపెట్టాను. బస్సులో వెళ్ళేవాడిని. రామానాయుడు స్టూడియో బ్యాచ్ పరిచయం అయినప్పుడు స్టూడియోస్ అవన్నీ ఎక్కడ ఉన్నాయని అడిగేసి, ఇలా ఫిల్మ్ నగర్లో ఉంటాయి ఇవన్నీ చెప్తే అప్పుడు స్టూడియోస్కి వెళ్ళి స్ట్రగుల్ చేసేవాడిని. అలా అక్కడ బ్యాచ్ పరిచయం, మళ్ళీ కొత్త ఆఫీసులు ఏమున్నాయి, ఆఫీసులకి వెళ్ళి ఫొటోస్ ఇవ్వటాలు ఇవన్నీ చేసేవాడిని అనమాట. సో అలా తర్వాత అక్కడి నుంచి అంటే 2001లో విజయం అని ఒక సినిమా సంగీతం శ్రీనివాసరావు గారిది అయ్యింది, రాజా హీరోగా. అందులో క్యారెక్టర్ వచ్చింది. సో రామానాయుడు గారిని కలిసాము, అప్పుడు కాళ్ళు మొక్కుకున్నాం, పెద్ద ఆయన కదా. సో మంచి క్యారెక్టర్ ఉందమ్మా, బాగా చేయండి, లైఫ్ ఉంటుంది, ఇవన్నీ అన్నారు ఆయన. సో చాలా ఆశీర్వాదం తీసుకొని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. మంచి క్యారెక్టర్ వచ్చింది, ఇంకా లైఫ్ సెటిల్ అవుతుందేమోనని. తీరా చూస్తే ఒక 1 week 10 daysలో ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి, ఎవరు ఫోన్ చేయట్లేదు. తిరిగి నేనే మళ్ళీ మేనేజర్కి ఫోన్ చేశాను. చేస్తే సారీ సార్, మీ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చాము అన్నట్టు. ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో, ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఓకే. సో నాకు కూడా చాలా ఉన్నాయి, అంటే అలా అన్నీ చెప్పలేము కూడా. అలాంటి సంఘటనలు చాలా జరిగిన తర్వాత అనిపించింది అనమాట, మేబీ నేను నార్త్ ఇండియన్ ఫేస్ ఏమో, దాని గురించి నన్ను తీసుకోవట్లేదేమో అని ఒక రిలేషన్ వచ్చి, సరే హిందీలో ట్రై చేద్దామని, ఇంకో స్టెప్ ఫర్దర్ తీసుకుందామని. హిందీలో కూడా ఎవరు తెలియదు అసలు, ముంబై అనేది ఎవరికి తెలియదు, మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో అలా అప్పుడు అయినా సరే స్టెప్ తీసుకుని ముంబై వెళ్ళాను. ముంబైలో అలా థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అని తిరిగిన తర్వాత కొంచెం అర్థమైన తర్వాత అప్పుడు మళ్ళీ థియేటర్లో జాయిన్ అయ్యాను. థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఒక 2 years వచ్చింది. బట్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను అక్కడ. సో ఫైనాన్షియల్గా ఎందుకంటే మా అన్నయ్య మంత్లీ ఒక సమ్ అమౌంట్ పంపించేవాడు. ఆ అమౌంట్ నాకు మా అన్నీ కూడా ఏంటి మొత్తం ఏదైతే నెలంతా కష్టపడేవాడు ఆ జీతం అంతా పంపించేవాడు నాకు. సో అది కూడా నాకు సరిపోయేది కాదు, ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అక్కడ. సో 2 yearsలో అది రియలైజ్ అయ్యి ఇంకా మనం హైదరాబాదే వెళ్దాం. హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కంపారిటివ్లీ, ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ బాంబే, దెన్ హైదరాబాద్తో కొంచెం తక్కువ. ఇదే బెటర్ అని వచ్చింది. సో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు ఇక్కడ తక్కువ అనిపించింది. అవును. కానీ అవకాశాలు అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే కొంతమందికి తెలుగులో ట్రై చేస్తుంటారు, చాలా సంవత్సరాలు ట్రై చేసి అవకాశం రాదు, సడన్గా ఎక్కడో తమిళ్లో క్లిక్ అయిపోతారు. ఇక్కడ పనికిరాడు అన్న వాళ్ళు తమిళ్లో స్టార్ అయిన మనం చాలా చూసాం, బాగా బిజీ. అట్లా ఇక్కడ ట్రై చేసి అవకాశం రాక బాంబేకి వెళ్ళి అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే మీరు ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నారు, అక్కడ ట్రై చేసుకున్నారు. సో అవకాశం ఇట్లా అది మీకు ఏది ఈజీ అనిపించింది, అక్కడ అనిపించింది, ఏది బాగుంది అనిపించింది? ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కడ పాజిటివ్స్ అక్కడ ఉంటాయి, ఎక్కడ నెగటివ్స్ అక్కడ ఉంటాయి. బాంబేలో ఏంటంటే ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఒక ఆర్టిస్ట్ అక్కడికి వెళ్ళాడు అంటే ఏజెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ ఏజెన్సీస్కి మీరు ఫొటోస్ అవన్నీ ఇస్తే పక్కాగా ఏమైనా క్యారెక్టర్ ఉందంటే, ఇప్పుడు సినిమా ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా పెద్ద ప్రొడక్షన్ దగ్గర నుంచి చిన్న ప్రొడక్షన్ వరకు, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలని వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ పంపిస్తారు ఆ ఏజెన్సీస్కి. ఏజెన్సీస్లో మీ ఫొటోస్ ఉంటాయి కాబట్టి మీకు పక్కాగా కాల్ వస్తుంది. ఓకే. ఆ ఆడిషన్ అవుతుంది, మీరు లక్కీ అనుకుంటే యుల్ గెట్ ద ఛాన్స్. ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ లేదు. సో ప్రాసెస్ పరంగా అది బాంబే చాలా బాగా అనిపించింది నాకు, ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది. అట్లీస్ట్ యాజ్ అన్ యాక్టర్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంటే మేము ఆడిషన్స్ ఇస్తున్నాము. సో ఇక్కడ ఆ ప్రాసెస్ లేదు. అంటే ఇక్కడ ఏంటంటే
ఒక గ్రూప్ ఉంది లేదా సంథింగ్ అలా అప్రోచ్ అవటం, లేదా సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఆ సర్కిల్లో ఉన్నామంటే మనకు పక్కాగా వస్తుంది. ఆ సర్కిల్ ఫామ్ ఎలా చేసుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో అది. సో ఇన్ని ఇయర్స్ అయినా కూడా, ఎంత అప్డేట్ అవుతున్నా కూడా, సో ఈ ఒక్క విషయంలో మన తెలుగు ఇండస్ట్రీ ఆ స్టెప్ తీసుకోలేదు, అంటే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇప్పటిదాకా లేదు, ఆ ప్రాసెస్ అయితే లేదు కదా. అదే లేదు, అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ది ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ ఇండస్ట్రీ అనేది తెలుగు ఇండస్ట్రీనే. ఓకే, రాజమౌళి గారు బాహుబలి తర్వాత, సో అది ప్లస్సే కదా మనకి. ఎస్. ప్రాసెస్ అనేది ఇప్పుడు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ కార్పొరేట్ ప్రాసెస్ అంటారు దానికి. అది ఇక్కడ లేదు, ఉంటే ఇంకా బాగుంటాయి, ఆర్టిస్టులు కూడా ఇంకా బాగుంటుంది. ఓకే. సో ప్రాసెస్ లేదు, బట్ అయితే ఒక సర్కిల్ ఫామ్ అయితే చేసుకోవాలి, చేసుకునే వాళ్ళకి అవకాశం, లేకపోతే లేదన్నారు. సో మీరు ఎలాంటి లేకపోతే లేదని కదా, అంటే ఆల్ డిపెండ్స్. ఈజీ అవుతుంది, సర్కిల్ ఫామ్ చేసుకుంటే. సో ఏదో ఒక్క ఫార్ములా చెప్పొచ్చుగా, మీరు ఎలా సర్కిల్ ఫామ్ చేసుకున్నారు, ఎలా చేసుకోవాలి, కొత్త ఆర్టిస్టులకి ఈజీ అవుతుంది కదా, ఎట్లా? అంటే నేను ఇప్పుడు అంత పెద్ద ఆర్టిస్ట్ కాదంటే కొత్త ఆర్టిస్టులకి సజెస్ట్ చేసి అంత ఆర్టిస్ట్ కాదు. బట్ ఏంటంటే మీ ప్రతి ఎక్స్పీరియన్స్ ఎవరికో వరకు ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు మీరు కూడా ఆర్టిస్ట్గా చేశారు, సో మీకు కూడా చాలా తెలుసు. బట్ మీరు అక్కడ కూర్చున్నారు కాబట్టి నేను చాలా చెప్పాలి. నాకు తెలుసు, బట్ ఇప్పుడు నేను చెప్పేదిలో నేను లేను, నేను చెప్తాను. సో మీ సర్కిల్ మీరు ఎలా ఫామ్ చేశారు చెప్పండి. ఎందుకంటే ఎందుకు నేను పర్టికులర్ మిమ్మల్ని అడుగుతున్నానంటే, అంటే ఒక తెలుగు పర్సన్గా నేను ట్రై చేయడం వేరు, నాకు అవకాశం రావడం వేరు. బట్ ఏంటంటే మీరు నార్త్లో కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడే స్కూలింగ్ అయ్యి, కాలేజీ అంతా అక్కడే అయ్యి, మీరు ఇప్పుడు కూడా మీరు హిందీ, అంటే నాకు తెలిసినంత వరకు నేను మీతో వర్క్ చేసిన కూడా తెలుసు, హిందీ మీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతారు. హిందీలో మీరు ఏమంటారు, హిందీ మీకు మదర్ టంగ్ అనమాట, మదర్ లాంగ్వేజ్ లాగా. మా మదర్ తెలుగు కాబట్టి మదర్ టంగ్ తెలుగే. నేను అనేది అంటే నార్మల్గా అంటే నిజంగా అయితే మదర్ టంగ్ మీకు తెలుగే, నేను కాదండి, నేను అలా చెప్పట్లేదు. మీరు హిందీ ఒక మదర్ టంగ్ లాగా, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది మీది, అంతే కదా. అంటే తెలుగు కన్నా నేను హిందీ చాలా మీకు పర్ఫెక్షన్ ఎక్కువ మీరు. సో అలాంటిది మీరు ఇక్కడ ట్రై చేసి సస్టైన్ అవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అంటే ఈ ఫీల్డ్లో దట్ ఎవరు తెలియకుండా, సో హిందీలో పర్ఫెక్షన్, తెలుగు కావాలి కదా మనకి, తెలుగు ఇండస్ట్రీ కదా. సో తెలుగులో మనకి మీరు డైలాగ్ చెప్పాలి, తెలుగు ఇది కావాలి. సో ఇక్కడ బిజీ అవ్వడం అనేది, ఇక్కడ వర్క్ చేయడం అనేది, దాన్ని మీరు చాలా ఎక్కువ వర్కౌట్ చేసినట్టు. సో ఆ వర్కౌట్ చేసిన విధానం, ఆ సర్కిల్ ఏంటి, ఎట్లా మీరు వర్కౌట్ చేసిన విధానం ఏంటంటే, నేను ఎప్పుడు సీరియల్స్కి తిరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలకి తిరిగండి బాగా. మధ్యలో లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఒక 2 years నేను మానేసాను కూడా. ఓకే. ఇండస్ట్రీ మొత్తం మానేసి వేరే బిజినెస్ చేద్దామని విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ వర్కౌట్ ఏదో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 6 months జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత కూడా 2009లో రిసెషన్ వచ్చింది, చాలా పెద్ద రిసెషన్ ఆల్ ఓవర్ వరల్డ్లో. సో చిన్న కంపెనీలన్నీ మూసేశారు, నా కంపెనీ కూడా మూసేశారు. సో ఏం చేయాలో తెలియక తిరుపతి కొండెక్కే, అప్పుడు నడుచుకుంటూ ఎక్కి ఒకడనే ఒక 5-6 days పైనే ఉండిపోయి దిగేటప్పటికి, అంటే గుండు కొట్టించుకున్నాను, దిగేటప్పటికి బాగా రిలాక్స్డ్గా ఉండేది మైండ్. దిగేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి. ఓకే. ఇలా చునియా మేడం ఉన్నారు కదా, సో అక్కడి నుంచి నాగార్జున గారిది ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఒకసారి వచ్చి కలిస్తే బాగుంటుందని. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, నాకు ఇది ప్యాషన్. ఏదో ఫైనాన్షియల్ వల్ల లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో, అనుకున్న 2 years అయిన తర్వాత కూడా నాకు కాల్ వచ్చిందంటే సంథింగ్ ఈజ్ దేర్, అంటే డెస్టినీ అంటారు కదా. సో ఆ డెస్టినీ అనేది ఒకటి ఉంటుందని నేను అప్పుడు రియలైజ్ అయ్యాను. సరే అని అప్పుడు మెంటల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాడిని. బట్ ఈ కాల్ రాగానే కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. అది సీరియల్, అది లవ్ సీరియల్. లవ్ అనేది 2009-10లో వచ్చింది. సో అది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసింది. లవ్ అంటే మీరు దాంట్లోనే రష్మి వీళ్ళందరూ, రష్మి ఉంటుంది, విశ్వ ఉంటాడు, వాసు గారు ఉంటారు. సో వీళ్ళందరితో అప్పుడు యాజ్ వన్ ఆఫ్ ద హీరోగా చేశాను అనమాట. అక్కడి నుంచి నా సీరియల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అంటే సీరియల్, సో ఆ ఫస్ట్ సీరియల్ చేసిన తర్వాత అంత రిఫరెన్స్ల మీద వచ్చింది. అంటే మనోడు బాగా చేస్తున్నాడు, ఇది తీసుకోండి. నేను సీరియల్స్ కోసం ఎక్కడ తిరగలేదు. ఓకే. ఆ ఫస్ట్ సీరియల్ అయిన తర్వాత వాళ్ళే రిఫర్ చేసుకుని కొంచెం ఇంకోటి ఏంటంటే, యాజ్ అన్ యాక్టర్గా మనకి యాజ్ అన్ యాక్టర్గా మనం ఎంత తోపు యాక్టర్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ అనేది మ్యాటర్స్. ఓకే.
సో యాటిట్యూడ్ పరంగా మనం అంటే టైంకి ఉండాలి, ఆ భయం అనేది ఉండాలి మనకి. ఎప్పుడైనా మనం ఆ యాటిట్యూడ్ అనేది ఉంటే ఆర్టిస్ట్కి చాలా ప్లస్ అవుతుంది. సో ఆ విధంగానే నాకు ప్లస్ అయింది సీరియల్స్లో. ఓకే. సో మీరు మూవీస్ చేస్తున్నారు, సీరియల్స్ ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే మీరు మూవీస్లో కనబడుతున్నారు అండ్ సీరియల్లో కూడా బిజీగా ఉన్నారు. సో మనకేంటంటే చిన్న ఇది ఒకటి ఉంది కదా మనకి ఇండస్ట్రీలో, అంటే సీరియల్స్ చేసే వాళ్ళని మూవీస్లో రావు ఛాన్స్లో అంటారు. సో మూవీస్ చేస్తూ సీరియల్ చేయడం చిన్న చూపులా కొంతమంది ఫీల్ అవుతారు. అంటే మూవీ చేస్తూ సీరియల్కి వచ్చాము, సీరియల్ అవకాశం వచ్చి కొంతమంది చేయరు, అంటే ఇతనికి అక్కడ అయిపోయి అంటే ఏం క్యారెక్టర్స్ లేక సీరియల్కి వచ్చారా అని అంటారని కొంతమంది అసలు ఉంటారు అనుకుంటారు. కొంతమంది ఏమో సీరియల్ చేస్తుంటే నువ్వు సీరియల్ కానీ కంటిన్యూ చేస్తే నీకు మూవీస్లో ఛాన్స్ ఇవ్వరు, సీరియల్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయరు మూవీ వాళ్ళు అని అంటారు. కానీ మీరు రెండు చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు ఎప్పుడు ఇది ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా? ఎక్కడ ఫేస్ చేయలేదు ఈ ప్రాబ్లం మీరు? ఎక్కడా ఫేస్ చేయలేదని. ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు నేను కలిసే ఎవరితోనైతే కలుస్తానో ఇప్పటివరకు బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఆర్టిస్ట్ అండి. అక్కడ ఇప్పుడు చాలామంది అనుకుంటారు, అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అది. అంటే ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు ఆర్టిస్టే. నేను అందుకే స్టార్టింగ్లోనే అన్నాను, నేను హీరోని కాదు, విలన్ కాదు, ఏమీ కాదు, నేను ఆర్టిస్ట్గా అవ్వడానికి వచ్చాను. సో ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడైనా ఆర్టిస్టే. అది సినిమా అవనివ్వండి, ఇప్పుడు నార్త్లో తీసుకుంటే సీరియల్స్ నుంచి చాలా షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు పెద్ద స్టార్లే సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇర్ఫాన్ ఖాన్ సీరియల్స్ నుంచి వచ్చాడు, మనోజ్ వాజ్పేయి సీరియల్స్ నుంచి వచ్చాడు. సో మంచి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. అది సీరియల్లా సినిమానా అనేది ఒక బౌండరీ అనేది ఉండదు. సో నాకు పర్సనల్గా అయితే నేను ఎప్పుడు అది ఫీల్ చేయలేదు, అంటే అది ఎక్కడ నేను ఫేస్ చేయలేదు. సో అది అంత బాగానే ఉంది, పాజిటివ్. అంటే మీ సర్కిల్ అలాంటిది, మీరు ఫామ్ చేసుకున్న సర్కిల్ అలాంటిది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మెంటాలిటీస్. అంటే ఎవరితో అయితే మీరు కలుస్తున్నారు రెగ్యులర్ బేసిస్లో, వాళ్ళ మెంటాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఫీల్డ్లో ఉంటారు. ఇప్పుడు సీరియల్ని చిన్న చూపు చూసే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, అది వాళ్ళ పర్స్పెక్టివ్. దాన్ని మనం సరిదిద్దాము, ఏం చేయలేము, అది వాళ్ళ ఫీలింగ్ కాబట్టి అది వాళ్ళ ఇష్టం. ఓకే. సో సీరియల్స్ అంటే తెలుగుకి మీరు తెలుగులో బిజీ అయిపోయారు, బాలీవుడ్ని వదిలేసారు, మీరు హిందీ వద్దనుకున్నారు. కానీ ఏంటంటే మీకు తెలుగు కష్టం, హిందీతో పోల్చుకుంటే. మీరు మనకి ఈ సీరియల్స్ ఏంద్రా అంటే మనకు ప్రాంప్టింగ్ ఉంటుంది, అవును. మూవీస్ అయితే ప్రాంప్టింగ్ కూడా ఉండదు. ప్రాంప్టింగ్ లేకుండా ఇది మీరు రాంగ్ అంటున్నారు. సీరియల్స్ అనే దాంట్లో ప్రాంప్టింగ్ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు చేసేటప్పుడు నేను లవ్ సీరియల్ చేశాను కదా, లవ్ సీరియల్ ప్రాసెస్ అంతా మూవీ ప్రాసెస్ అది. అంటే మనకి 1 వీక్ ముందే మొత్తం స్క్రిప్ట్ అనేది వచ్చేసేది. దానికి డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను. మేము ముందు నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళమే. సో సీన్ అయినప్పుడు ఎవరికి ప్రాంప్టింగ్ ఉండేది కాదు. పక్కగా ఏదైతే మనం చెప్తున్నామో, ఏదైతే సినిమా ప్రాసెస్ జరుగుతుందో అదే ప్రాసెస్లో జరిగింది. సో అక్కడి నుంచి ఆ స్కూల్ నుంచి అలవాటు అయింది నాకు. ఓకే. అది కాకుండా ప్రాంప్టింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు అది కూడా ఒక కళే, మీకు తెలుసు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్ చెప్పడం అది కొద్దిగా ఓకే చెప్పొచ్చు, కానీ ప్రాంప్టింగ్ అనేది చెప్పడం అనేది ఎమోషన్ మిక్స్ చేసి మీరు ప్రాపర్గా పాజెస్ తీసుకొని చెప్పడం, డైలాగ్ డెలివర్ చేయడం అనేది కూడా కష్టమైంది. అది చాలా మంది బయట వాళ్ళు అనుకుంటారు చాలా ఈజీ అని. వాళ్ళు ఎవరో బట్ అది కూడా చాలా కష్టమే. దానికన్నా ఇదే కష్టం, ఎందుకంటే ఓన్గా చెప్పడం కన్నా ఇది కష్టం. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో కూడా మీరు వేరే ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయిపోయింది ఆల్ ఓవర్ ఇండియాలో. ఇక్కడ సౌత్ ఆర్టిస్టులు వెళ్ళి నార్త్లో చేస్తున్నారు, నార్త్ ఆర్టిస్ట్ వచ్చి సౌత్లో చేస్తున్నారు, కన్నడ నుంచి ఇక్కడికి వస్తారు. ఆఫ్టర్ కరోనా ఇది పెరిగింది, ఓటీటీ ఆఫ్టర్ బాహుబలి ఎప్పుడైతే సినిమా మార్కెట్ మార్కెట్ ఎప్పుడైతే పెరిగిందో ఆ తర్వాత ఇలాంటి బౌండరీస్ ఏం లేవు ఆర్టిస్ట్కి. సో ప్రాంప్టింగ్ అనేది అక్కడ కూడా అందరికీ చెప్తారు, సినిమాల్లో కూడా ఇప్పుడు ప్రాంప్టింగ్ చెప్తారు ఎవరు వేరే ఆర్టిస్ట్, ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు. సో ప్రాంప్టింగ్ చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు. సో అది సినిమా సీరియల్ ఏం లేదు, ఇప్పుడు ప్రాంప్టింగ్ మొత్తం అంతా చెప్తున్నారు, లేకుండా కూడా అవుతుంది. ఓకే. సో మీరు దాన్ని ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు? అంటే తెలుగు మీకు కష్టం కదా, సో మీకు తెలుగు ప్రాంప్టింగ్ అందుకోవడం కానీ ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పుడైతే నేను 2001-2లో వచ్చాను హైదరాబాద్ ఫస్ట్, అప్పుడు కొంచెం లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఉండేది. తర్వాత నేను పేపర్ అవన్నీ చదివేసి కొంచెం తెలుగు అనేది ఫ్లూయెంట్ అయింది నాది. ప్రాంప్టింగ్ అనేది అంటే నాకైతే ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ చెప్తా ఉంటారు, మనం ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకొని మనం చెప్పాలి. సో ప్రాంప్టింగ్ అనేది నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. సో ఓకే, మీకు మధ్యలో ఏదో ప్రాబ్లమ్స్ అన్నారు, తర్వాత జాబ్ కూడా జాయిన్ అయ్యారు,
రెసిషన్ వల్ల అంటే అది కూడా డెస్టినీ అలా రాసింది. రెసిషన్ మీకోసం వచ్చినట్టుంది. సో అది అయ్యాక మీరు మళ్ళీ ఇట్లా వచ్చేసారు. సో అంటే మనసులో ఏమో ఇక్కడ ఉండాలని, బట్ పరిస్థితుల వల్ల మీరు జాబ్ అనేది అట్లా మీరు కూడా డ్రాప్ అయ్యి కొన్ని కొన్ని సంవత్సరాలు అట్లా ఉన్నారు. సో మీకు నమ్మకం ఎప్పుడొచ్చింది? అంటే ఓకే, ఇక నేను ఆర్టిస్ట్‌గానే కంటిన్యూ అవ్వగలను, దీంట్లో నేను సెట్ అవుతాను అనేది మీకు ఏ ప్రాజెక్ట్ నుంచి వచ్చింది? ఎప్పుడొచ్చింది మీకు? ఆర్టిస్ట్గా నేను సెట్ అవుతాను అనేది నాకు ఎప్పుడైతే ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నానో అప్పటి నుంచి ఉంది. అంటే ఒక ఆర్టిస్ట్గా నేను చేయగలను, ఎందుకంటే ఆర్టిస్ట్ కావాల్సింది అన్నీ నేర్చుకున్నాను. బాడీ మీద వర్క్ చేశాను, డాన్స్ అవన్నీ నేర్చుకున్నాను, ఫైట్స్ అవన్నీ నేర్చుకున్నాను. సో ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. సో ప్యాషన్ ఉన్నప్పుడు ఇప్పుడు దేని మీదైనా సరే, ఓకే, నేనేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వల్ల నేను సర్వైవ్ అవ్వక మధ్యలో మానేశాను. బట్ ఎప్పుడైతే మీకు చెప్పాను నేను తిరుపతి కొండని దిగుతున్నాను, నాకు ఫోన్ వచ్చింది. ఈ ప్రాసెస్ ఏదైతే లవ్ సీరియల్కి జరిగింది కదా, ఆ తర్వాత డిసైడ్ అయ్యాను. అంటే ఇప్పుడు నాకు ఏదో కాల్ వచ్చింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది వదిలేస్తున్నా సరే, ఏదో కాల్ వచ్చిందంటే ఏదో దేవుడి నిర్ణయం అది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే స్టిల్ ఆర్టిస్ట్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము డైలీ బేసిస్లో, మీకు కూడా తెలుసు. బట్ స్టిల్ నేను అంటే ఆ మొండితనం అనేది వచ్చేసింది, అప్పుడే వచ్చింది. ఎలాగైనా దీంట్లో నమ్మకం అప్పుడు కలిగిందా? 100% ప్రాజెక్ట్ తోటే, ఆ ప్రాజెక్ట్ ఏదైతే మన చునియా గారి మేడం ముందు అవును ఆ ప్రాజెక్ట్ కలిగింది. ఓకే, సో మీరు మ్యారీడే కదా? అవునండి. ఓకే, సో మధ్యలో ప్రాబ్లమ్స్ అంటున్నారు, అది దేనికి పర్సనల్గా? అంటే మీ అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ మీది? అరేంజ్ కమ్ లవ్. అరేంజ్ కమ్ లవ్ కమ్ మ్యారేజ్. ఓకే, సో ఈ స్టోరీ ఏంటి? ఇది ఎప్పుడు జరిగింది? అంటే మై వైఫ్ ఈజ్ మీనాక్షి తన పేరు, మా మేనమావ కూతురు. ఓకే, సో ఎప్పుడైతే నేను ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయానో అప్పుడు తను ఇష్టపడడం జరిగింది. సో తర్వాత ఇంకా ఫ్యామిలీ, ఆఫ్ కోర్స్ ఎవరైనా సరే పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళ పిల్లని కొంచెం మంచి అబ్బాయిని ఇద్దాం, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అబ్బాయిని ఇద్దాం అనేది పర్స్పెక్టివ్. సాఫ్ట్వేర్కో అంతే అంతే. సో అందులో తప్పేం లేదు, ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. బట్ వాళ్ళని ఒప్పించడానికి, అంటే ఓకే హ్యాపీగా ఉందాం ఎదురు అని వాళ్ళని ఒప్పించడానికి చాలా టైం పట్టింది. అందుకే కొంచెం లేట్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, అది అలా జరిగింది. ఓకే, అంతే. అది మీరు చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తున్నారు. దాన్ని కొద్దిగా అలా ఎలాబరేట్ చేయాలా? మీరు క్వశ్చన్ అడగండి. అంటే అదే మీరు అంటే మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నారో అది ఈ లవ్ మ్యాటర్ సంబంధించారు. అది ఇంకా మీరు ఎందుకు ఇండస్ట్రీ వదిలేశారు? మీరు అంత ప్యాషన్గా ఉండి మీరు ఒక 2 years ఇండస్ట్రీ దూరం అయిపోయిన అన్నారు. ఓకే, ఎందుకు దూరం అయ్యారు? ఓకే, అప్పుడేంటంటే యాక్చువల్గా నేను మోడలింగ్ షోస్ చేసేవాడిని బాగా. ఆర్టిస్ట్గా ఎన్నిసార్లు ఎక్కడ తిరిగినా, ఏ ఆఫీస్కి తిరిగినా మనల్ని కంపెనీ ఆర్టిస్ట్ అనే ఒక ముద్ర వేసేసి వెనకాల బ్యాక్గ్రౌండ్కి వాడతారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇప్పుడు మనకి ఓటీటీలు దగ్గర నుంచి చాలా ఎక్కువ అవ్వడం వల్ల, యూట్యూబ్ ఉంది, ఆర్టిస్ట్గా ఎవరైనా సరే షైన్ అవ్వచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. బట్ అప్పట్లో అవన్నీ ఉండేది కాదు, ఓటీటీస్ అవన్నీ ఉండేవి కాదు. సో సినిమాకి ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ముందే రైటింగ్ అప్పుడే మెయిన్ క్యారెక్టర్స్ అంతా వాళ్ళు రాసుకునేవారు, మిగతా వాళ్ళకి కంపెనీ ఆర్టిస్ట్ అని బ్యాక్గ్రౌండ్ కింద వాడేవారు. సో అవన్నీ చాలా సంవత్సరాలు చూశాను. అంటే 150 రూపాయలు పనిచేసాను, ఫ్రీగా పనిచేసాను. ఆ మనీ పరంగా పక్కన పెడితే, మనీ అనేది ఎప్పుడు కన్సిడరేషన్ కాదు నాది, ఇప్పుడు కూడా కాదు, మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. సో ఆ ఫైర్ అనేది స్లోగా ఏంటి అసలు మనం ఆర్టిస్ట్గా వచ్చాము, ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వట్లేదు ఏంటి. బట్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుద్దంటే ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సెటిల్ అవ్వట్లేదు అంటే నా లైఫ్ కాకుండా ఇంకా ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, ఏం చేస్తాడో ఏంటి అనేది. సో ఆ ప్రాసెస్లో నేను ఒక డిసిషన్ తీసుకుని, ఓకే విశాఖపట్నం, వైజాగ్ వెళ్ళి, మా మామయ్య వాళ్ళు ఉంటారు అక్కడ, సో ఏమైనా బిజినెస్ చేద్దాం ఇది డిసైడ్ అయ్యి, ఫస్ట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుదాం, ఆ బిజినెస్ చేద్దాం అన్న టైంలో నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు, ఫ్యామిలీలో అది వర్కౌట్ అవ్వలేదు. సో అవన్నీ మైండ్లో ఉండి ఇంకా ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు కదా. అలాగే నేను జంషెద్పూర్ వెళ్తే నాకు జాబ్ ఉంటుంది, మా డాడీ జాబ్ ఉంటుంది. మా డాడీ చాలా పెద్ద పొజిషన్లో ఉండేవారు. జంషెద్పూర్లో జాబ్ అంటే అది గవర్నమెంట్ జాబ్తో సమానం, నాకు ప్రాబ్లం ఉండదు. బట్ అది నేను ఎప్పుడూ అనుకోలే, ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి నేను ఆ కెరీర్ని స్టార్ట్ చేద్దాం, లేదా మా ఫాదర్ జాబ్ చేస్తాం అనేది నాకు ఎప్పుడు మైండ్లో ఉండేది కాదు. ఇంకా అది నాకు అంటే నచ్చేది కాదు. అంటే డైలీ 8 hours జాబ్ చేయాలి, మళ్ళీ సేమ్ రెగ్యులర్ ఫేసెస్ని కలవాలి ఈరోజు. సో ఆ లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పుడు నేను చూసాను కదా, నాకు అంత ఇష్టం ఉండేది కాదు.
సో ఏదైనా చేస్తే ఓన్గానే చేయాలని మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే ఆ పీరియడ్లో ఉండగా ఇక్కడికి వచ్చి నేను జాబ్ చేయడం జరిగింది. అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో చాలా గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా వెల్ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అని నేను మార్కెటింగ్లో జాయిన్ అయ్యాను. సో అప్పుడే 6 months చేసినాను కదా జాబ్, ఆ మార్కెటింగ్లో చేశాను. 6 months తర్వాత కంపెనీ క్లోజ్ చేయడం వల్ల అలా జరిగింది. మళ్ళీ ఇలా వచ్చారు, లేకపోతే కంపెనీ కానీ మంచి లాభాల్లో ఉంటే మేము రుద్రప్రకాష్ని మిస్ అయ్యేవాళ్ళమా? అలా ఏం లేదు, ఎవరిని మిస్ అవ్వరు, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. అదే ఓకే. సో ఆఫ్టర్ మ్యారేజ్, మీరు మ్యారేజ్కి ముందు ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు, ఇది ఒక ఇదిలో ఉండిపోయారు మీరు, అంటే ఏంటి లైఫ్ అనేది. మ్యారేజ్ తర్వాత ఎప్పుడన్నా ఇలాంటి సందర్భం వచ్చిందా? మ్యారేజ్ అంటే ఎలాంటి సందర్భం అంటే ఇట్లాగా మళ్ళీ ఏంటి అవకాశాలు రాకుండా, లేదా అట్లా ఏమన్నా వైఫ్ నుంచి ఎలాంటి మీ కోఆపరేషన్ ఉంటుంది? అంటే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ వైఫ్ లైక్ మీనా, బికాజ్ షీ వర్క్స్. అంటే తను ఆల్రెడీ మంచి మంచి కంపెనీ అమెజాన్లో చేసింది, విప్రోలో చేసింది, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు. ప్రస్తుతానికి వైజాగ్లో నేనే షిఫ్ట్ చేయించాను, ఎందుకంటే నాకు మదర్ ఫాదర్ లేరు. పాప కొంచెం పెద్ద అవుతుంది, 7 years పాపకి. సో పాపకి ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఉండాలి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలనేది నేను స్టార్టింగ్ నుంచి భావిస్తాను. ఎందుకంటే మనం చిన్నప్పుడు కంబైన్ ఫ్యామిలీలో పెరిగాను. సో పెంపకం అనేది చాలా ముఖ్యం పిల్లలకి. ఇక్కడ ఎవరు లేకపోతే అప్పుడు వైఫ్ వర్కింగ్, మంది టైమింగ్స్ తెలుసు కదా మీకు, ఎప్పుడు ఉంటామో లేదో తెలియదు, ఎప్పుడు అవుట్డోర్ ఉంటుందో లేదో తెలియదు. ఆ టైం ఇక్కడున్నా సరే మనం ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరుతాం, వచ్చేసరికి నైట్ 10-11 అవుతుంది. సో ఆ టైం అనేది మనం పిల్లలకి ఇవ్వలేకపోతే వాళ్ళ ఫ్యూచర్ అనేది ప్రాబ్లంలో వస్తుందని నేను భావిస్తాను. సో అందుకనే మేమిద్దరూ డిసైడ్ అయ్యి ఇప్పుడు నాకు షూటింగ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉంటా, లేదా నేను రిమైనింగ్ టైంలో వైజాగ్ వచ్చేస్తాను అని చెప్పేసి వైఫ్ కూడా అంతే సపోర్టివ్గా ఒప్పుకుంది. సో ప్రస్తుతం తను కూడా అక్కడ జాబ్ అంటే అమ్మగారి ఇంట్లోనా? అమ్మగారు వాళ్ళ మదర్ ఇంట్లోనే. మా అత్త మా సొంత మేనమామ కదా. అంటే మీరు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చక్కగా బ్యాచులర్ లైఫ్ను అనుభవిస్తున్నారు అన్నమాట. ఇది వెరీ వెరీ లక్కీ. లక్కీ మరొకసారి ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయ్యాక ఇది మీ బాధలు మీరు చెప్తున్నారు కెమెరా ముందు. అందరికీ ఎలా ఉంటుందని రూల్ ఏం లేదు. ఎందుకంటే నాకు తెలిసి నేను మీనాతో మ్యారేజ్ ముందు ఎంతైతే లవ్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు కూడా అంతే ఫ్రీగా ఉంటాం. అంటే ఓకే, ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. ఓకే, సో ఆ ఫ్రీడమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి, అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. డబుల్ బొనాంజా. ఇప్పుడు డబుల్ బొనాంజా వైజాగ్ వెళ్ళినప్పుడు సో మీరు అన్నట్లు ఏదో లవ్ ఉందో అదంతా ఉందో, అఫెక్షన్ ఉందో అదంతా ఉంటారు. బట్ మళ్ళీ షూటింగ్కి ఇక్కడికి వచ్చేస్తే మరి ఇక్కడ బ్యాచులర్ లైఫ్. వెరీ లక్కీ. అంటే అనుకుంటాం కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఏదైతే ఫ్యామిలీ అలవాటు అయిందో నేను చాలా మిస్ అవుతాను వాళ్ళని. అంటే ఇది మనం నవ్వుకోవడానికి బాగుంటుంది బ్యాచులర్ లైఫ్, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీని వదిలి ఉండాలంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మూమెంట్స్ ని మిస్ అవుతాం, బాండింగ్. సేమ్ ఇప్పుడు బ్యాచులర్ గా ఉండేటప్పుడు వేరే, మ్యారేజ్ ముందు బ్యాచులర్ గా ఉన్నాను, అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీగా ఉండేవాడిని ఫ్రెండ్స్తో వాళ్ళతో. కానీ ఇప్పుడు అది సేమ్ లైఫ్ రిపీట్ అవ్వదు, ఎందుకంటే మైండ్ ఎప్పుడు పాప ఉంది, వైఫ్ పాప ఉంది, కొన్నిటికి మనం ఆధారపడతాం, వైఫ్ మీద ఆధారపడతాం. కొన్ని మనకి చాలా ఈజీగా తను అంటే వంటని కాదు, ఏదైనా కూడా మనకి వైఫ్ అన్నాక చాలా మనకి సపోర్టివ్గా ఉండి మనకు కావాల్సిందంతా. సో అవన్నీ మిస్ అయిపోతాం. సో వన్స్ మ్యారేజ్ అయ్యాక ఎంత మన బ్యాచులర్ ఎంజాయ్ చేసినా కూడా, సో మ్యారేజ్ అయిన తర్వాత సేఫ్గా మారుతున్నారు తెలుసా మీరు. మీ ఒరిజినల్ మీరు ఫస్ట్ చెప్పారు, తర్వాత ఇప్పుడు నేను చెప్పంగానే మీరు సేఫ్. రెండు నా ఫీలింగ్స్. అతని గారు చూడండి, అదేం లేదు. సో నిజంగా ఓకే, వండర్ఫుల్. ఓకే రుద్ర గారు, సో ఇది మీ లైఫ్ మ్యారేజ్ కానీ అమ్మాయి అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్. సో సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఒక మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటి? మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే అంటే అర్థం లేదు నాకు. ఆఫ్ కోర్స్, ఇన్ వాట్ వే? ఒక హ్యాపీలా? ఆర్టిస్టిక్ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే మరి ఏదైతే మన ప్యాషన్ ఉందో, సో మనకు మంచి క్యారెక్టర్, మనకు పేరు వచ్చిన క్యారెక్టర్ కావచ్చు, మంచి పాత్ర, ఇదే మంచి ప్రాజెక్ట్ అంటే. సో మీరు ఎట్లా ఇండస్ట్రీ అంటే అది సీరియల్ అవనండి, మూవీ అవనండి, దేంట్లో మీకు ఎక్కువ అంటే హ్యాపీ, మంచి పాత్ర, ఓకే మంచి ప్రాజెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చునియా మేడం, అంటే ఆవిడ వల్ల నేను ఉన్నాను ఇక్కడ. ఆ క్యారెక్టర్ని నేను జీవితకాలం మర్చిపోలేను, ఎందుకంటే ఆ ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాం. ఓకే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎన్ని మంత్స్ జరిగిందంటే అది నాకు తెలిసి సగం ఆపేసినట్టున్నారు కదా సీరియల్? అది 132 episodes చేశారు. 130 episodes. బట్ ఆ ప్రాసెస్ అనేది చాలా, అంటే సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు నేను గుండెలో ఉండేవాడిని. సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 2-3 months ప్రాసెస్ చేశారు దానికి. అంటే మేము డాక్టర్స్గా చేసాం, యాజ్ అ హీరోలందరూ డాక్టర్స్. మొత్తం ఎక్సలెంట్ స్టోరీ అది. అప్పుడు మొత్తం అంతా ఒక హాస్పిటల్లో జరిగే కదా.
సో డాక్టర్స్గా మనకి అపోలో హాస్పిటల్లోకి తీసుకెళ్ళి మనకి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చి ఇంటరాక్షన్ డాక్టర్స్తో చేయించారు. అసలు పేషెంట్స్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళు చాలా చెప్పారు ఇన్పుట్స్. ఆ స్కూల్ అంతా, ఆ ప్రాసెస్ అంతా జరిగింది. సో సినిమాకి కూడా అంత జరుగుతుందో లేదో తెలియదు, బట్ అది చాలా. సో ఆ ప్రాజెక్ట్ నేను జీవితం అంతా మర్చిపోలేను. అలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు కూడా. అలా కాకుండా మూమెంట్స్ అంటారా, మూమెంట్స్లో ఏంటంటే ఒక చాలా మంచి మూమెంట్ నాకు గుర్తుంది. కరోనా అయిన తర్వాత కరోనా అప్పుడు మొత్తం బంద్ చేశారు. అంతా సీరియల్స్ షూటింగ్ అన్నీ బంద్ చేశారు. ఫస్ట్ షూటింగ్ అనేది ఈటీవీ ఒక సీరియల్ చేస్తున్నప్పుడు అది స్టార్ట్ అయింది. సో అది చేస్తున్నప్పుడు ఒకసారి సికింద్రాబాద్ నుంచి మెట్రోలో నేను ఏదో పనుండి మెట్రో నుంచి దిగి వస్తున్నాను అనమాట. మాస్క్ వేసుకొని ఉన్నాను. అప్పుడు అంతా మాస్క్ వేసుకున్నారు కదా. సో ఒక పర్సన్ నాకు ఫాలో అవుతున్నాడు. కరోనా అంటే 2021-22 నేను చెప్పేది, అంటే 1.5-2 years బ్యాక్. సో ఆ పర్సన్ నాకు ఫాలో అవుతున్నాడు, నాకు అర్థం లేదు. ఎందుకంటే మాస్క్ వేసుకున్నాను. అప్పుడు జనరల్గా మాస్క్ తీస్తే ఎవరో గుర్తుపడతారు, అది ఓకే. మాస్క్ వేసుకొని ఉన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగారు. చెప్పండి అంటే, సార్ మీరు డాక్టర్ శేఖర్ కదా అన్నారు. డాక్టర్ శేఖర్ అనేది లవ్ సీరియల్లో 2010లో టెలికాస్ట్ అయింది. అది జనరల్గా సీరియల్స్ ఏంటంటే ఎప్పుడు టెలికాస్ట్లో ఉంటే ఎవడన్నా వాళ్ళు చూసి ఓకే పోల్చుకోవడం అనేది వేరే. మీరు డాక్టర్ శేఖర్ కదా అంటే, అవునండి అన్న. నేను మాస్క్లో ఉన్నా కదా, మీరు ఎలా పోల్చుకున్నాను అంటే, నేను చాలా మంచి పెద్ద ఫ్యాన్ అండి మీకు. ఎందుకంటే మీరు ఏ క్యారెక్టర్ చేసినా ఆ రోజు నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగా చేస్తారు. నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను నేను. సో నెగిటివ్ క్యారెక్టర్స్ అవన్నీ చాలా బాగా చేస్తారు, మీరు మంచి ఆర్టిస్ట్ అండి అని చెప్పారు. అది నేను ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే మనం యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనల్ని మా ఆర్ట్ గురించి రికగ్నైజ్ చేస్తున్నామంటే అంతకన్నా పెద్ద మాట అనేది ఉండదు. అంటే మనీ అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, అవార్డ్స్ ఇవ్వలేవు. ఓకే. ఒక మనిషి అనేది అలా ఒక మనిషిని అలా గుర్తుపట్టాడు అంటే అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్లా అనిపించింది. రియల్లీ. ఓకే. సో మీరు ఆ లవ్ సీరియల్ చేసేటప్పుడు రేష్మి గారు ఉండేవాళ్ళు మీతోటి, విశ్వ. సో ఈరోజు వాళ్ళు పెద్ద సెలబ్రిటీ. కరుణ కానీ వీళ్ళంతా ఇప్పుడు కరుణ సీరియల్స్ బిజీగా ఉంటారు. రేష్మి జబర్దస్త్ అంతా తెలుసు మనకి, రెస్ట్ ఆఫ్ ది ఇదంతా తన జర్నీ అంతా. సో ఆ రోజుల్లో అప్పుడు ఏం లేదు మీరు చేసేటప్పుడు, అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు వీళ్ళంతా? రేష్మి మీతోటి ఎలా ఉండేది? వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రష్మి చాలా బాగుండేవారు. అంత ఏదైతే ఆ బ్యాచ్ అంతా ఉందో ఇప్పుడు కూడా కలుస్తూ ఉంటాం మేము. అంటే ఫోన్లో మాట్లాడుకుని, అంటే ఎక్సెప్ట్ రష్మి గారు బాగా బిజీ అయిపోయారు కాబట్టి, ఆవిడ కొంచెం వేరే స్థాయిలో ఉన్నారు కాబట్టి. సో రష్మి గారు కాకుండా విశ్వ కానీ, వాసు గారు కానీ, కరుణ కానీ, శాండ్రా కానీ అంతా మేము కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఎస్పెషలీ చున్యా మేడం. సో మా అందరికీ మదర్ టైప్ ఆఫ్ ఆవిడ. సో ఎప్పుడు చిల్ అవుతాం. ఆ బ్యాచ్ అనేది ఇప్పుడు కూడా అలానే ఉన్నాం. అలాగే అంత పర్సనల్ లైఫ్ కూడా షేర్ చేసుకుంటాం. అంత వాళ్ళ గురించి నాకంతా తెలుసు, నా గురించి వాళ్ళకంతా తెలుసు. సో ఆ బాండింగ్ అనేది ఉంది ఇప్పుడు కూడా. మీకు రేష్మికి ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటి? తనకు కూడా తెలుగు అప్పుడు అంత రాదు. తను కూడా అది మీకు నియర్ బై, అంటే వైజాగ్ పక్కన ఎక్కడో, తను కూడా అక్కడి నుంచి, వైజాగ్ అక్కడి నుంచి వచ్చినట్టు. తనకు కూడా తెలుగు అంత రాదు, మీకు హిందీ బాగా, హిందీలో మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే. కాదు, రష్మి తెలుగు ఆవిడ కాదు. అంటే పుట్టి పెరిగింది అంతా వైజాగే, బట్ తెలుగు కాదు, నాది బేస్ తెలుగు. సో మీరు ఇంత కలుస్తున్నారు కదా, మీ మేడంని కలుస్తుంటారు. సో నిజంగా వండర్ఫుల్ ప్రాజెక్ట్ అది. అంటే మన రెగ్యులర్ సీరియల్స్ మనకి ఎలా ఉంటే మనకు తెలుసు, బట్ అది డిఫరెంట్. అది ఈ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఉండదు, ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కాదు. అది కాస్త రియలిస్టిక్గా, కాస్త బాగుంటుంది, వర్తబుల్ కాన్సెప్ట్ అది. మరి ఎప్పుడు మళ్ళీ మీరు ఎందుకు అయిపోయింది ఆ 130 ఎపిసోడ్స్కి? అది వాట్ ద రీజన్? అదే అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయటం అనేది మన చేతిలో ఉంటుంది. మనం అంత హార్ట్ఫుల్గా చేస్తాం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చూస్తే కొన్ని వేల సినిమాలు ప్రతి సంవత్సరం చేస్తారు, కానీ అందులో హిట్ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది. 3%, 4% ఉంటుంది ఓవరాల్ 100లో. అది ఎందుకు అవుతుంది అంటే, ప్రతి ఒక్కడు సినిమా హిట్ అవ్వాలని చేస్తాడు, ఓకే, బట్ అది హిట్ అవ్వదు. చాలా కారణాలు ఉంటాయి దానికి. రిలీజ్ డేట్ అవ్వచ్చు, లేదా రిలీజ్కి థియేటర్స్ దొరకట్లేదు, లేదా చిన్నోళ్ళు ప్రమోషన్ సరిగ్గా లేదు, అవన్నీ చాలా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఓకే. సో ఆ రిజల్ట్ గురించి మనం ఎప్పుడు అనుకోలేదు. బట్ నేను నా అనలైజింగ్ పరంగా ఏంటంటే, అది అడ్వాన్స్ ఆఫ్ టైం. అంటే మొత్తం యూత్ బేస్డ్. అది సీరియల్ అనేది మొత్తం యూత్ బేస్డ్. యూత్లో చాలా ఎక్కువ మంది చూసారు. అప్పుడు ఫేస్బుక్ కూడా ఉండేది కాదు, ఆర్కుట్ అనే ఉండేది. అందులో చాలా కామెంట్స్ అవన్నీ వచ్చాయి. యూత్ అనేది చాలా చూశారు.
బట్ సీరియల్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు యూత్ కాదు. ఓకే. సీరియల్ ఆడియన్స్ హౌస్ వైఫ్స్, వైఫ్స్, పెద్దవారు, మ్యాక్సిమం 90-95% హౌస్ వైఫ్స్ ఉంటారు. సో అది మేము ఏదైతే అంటే నార్త్ వేరే ఉంటుంది, మళ్ళీ నార్త్ సైడ్ వేరే ఉంటుంది, ఇక్కడ సౌత్లో వేరేగా ఉంటుంది. సో సౌత్లో మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ చూస్తారు మీకు సీరియల్స్ అనేది. సో మేబీ అది యూత్ గురించి తీసేమో, అది హౌస్ వైఫ్స్కి కనెక్ట్ అవ్వలేదని నా అనాలజీ. అంటే రేటింగ్ తక్కువ ఉండడం వల్లేనా ఆపేసింది అది? ఏదైనా ఏ సీరియల్ అయినా ఆపేస్తున్నారంటే రేటింగ్ తక్కువ ఉంటేనే ఆపేస్తారు. రైటర్ ఎవరండి దానికి? ఓకే. కిరణ్ గారు అని సినిమా, కేడి అనే సినిమా చేశారు కదా. ఇంకా అంటే ఆయన స్టార్టింగ్లో వచ్చేవారు, తర్వాత సుష్మా గారని ఒక లేడీ అనమాట, ఇద్దరు లేడీస్ కలిపి రాశారు అది. ఓకే. సో అంటే మీ లవ్ అదే ఏదైతే టీం ఉందో మీరు ఆర్టిస్టులు, అంటే ఎక్సెప్ట్ రేష్మి, మీరు ఫిరికి ఉంటే కలుస్తూ ఉంటారు. అవునండి. సో మేడం గారు అంటే ఏంటంటే మీరు ఆ కాన్సెప్ట్ అనేది అప్పుడు అడ్వాన్స్ అన్నారు, అంటే సీరియల్ అంతా హౌస్ వైఫ్స్ కాబట్టి ఎక్కలేదు అన్నారు కదా. బట్ ఇప్పుడైతే అది నాకు తెలిసి కరెక్ట్ సబ్జెక్ట్. నేను ఓటీటీ వచ్చాక, అంటే ఈ ప్రాచుర్యం బాగా వచ్చాక నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో వ్యూయర్స్ కూడా మనకి ఇప్పుడు డివైడ్ అయిపోయారు, అంటే మరి ఏది కావాలో అది వాళ్ళు తీసుకుంటారు. సో థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ కావచ్చు, రొమాన్స్ అంటే రొమాన్స్, ఇట్లాంటి ఏదైనా కూడా ఇప్పుడు ప్రతిదానికి జోనర్, సెటన్ జోనర్స్ కి ఇప్పుడు ప్రేక్షకులు ఉండిపోయారు అందరు. ఇప్పుడు టెన్షన్ లేదు, ఇంత ముందులా కాదు కదా, ఇంత ముందు ఒకటే అంటే ఎలాంటి జోనర్స్ ఉన్నా సరే బాగుంది కాన్సెప్ట్ అంటే చూస్తారు. అవైలబిలిటీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. మరి ఎప్పుడైనా మీరు మాట్లాడుకున్నారా, అంటే మేడం మళ్ళీ ఒక కొత్త ఇట్లాంటి సబ్జెక్ట్ చేద్దాం అని మీకు ఏమన్నా? అంటే మేడం కాకుండా మేమంతా చాలా మాట్లాడుకున్నాం, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అలాంటి ప్రాజెక్ట్ చేస్తే చాలా బాగుండేది. బట్ మేడమే ఇనిషియేట్ చేయాలి. బట్ మేడం అనే వారు ఇప్పుడు Zee5లో కంటెంట్ హెడ్గా ఉన్నారు. Zee5 యాప్లో. ఓకే. Zee5 యాప్కి వన్ ఆఫ్ ద కంటెంట్ హెడ్గా ఉన్నారు. సో ఆయన మళ్ళీ ఆ ప్రాజెక్ట్ చేయడం అనేది కష్టం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆవిడ బాగా బిజీగా ఉన్నారు. మీరు మోడలింగ్ కూడా చేసినట్టున్నారు కదా? ర్యాంప్ షోస్, ర్యాంప్ మోడలింగ్ అవన్నీ చేశానండి. ఓకే. అంటే బాంబేలోనా ఇక్కడ చేశాను. ఇప్పుడు వాసుదేవ్ ఎవరైతే ఉన్నారు ఆర్టిస్ట్, ఆయన నాకు అక్కడే మోడలింగ్ నుంచే పరిచయం. ఓకే. సో అలాగా బాంబేలో కూడా చేశాను, ఇక్కడ కూడా చేశాను. సో 2 రోజుల నుంచి ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది కరణ్ జోహార్ గురించి. అంటే తను ఒక మేల్ తోటి ఇంకో అతనితోటి రిలేషన్షిప్ అనేది, అంటే వాళ్ళిద్దరు బైసెక్షువల్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఒకటైతే ఉంది, ఒక రూమర్ ఉంది. సో రూమర్ అనేది అది రియల్ రూమరే అని అంటే, ఎందుకంటే లేదు, కరణ్ జోహర్ ఓన్గా యాక్సెప్ట్ చేశాడు హోమోసెక్షువల్ తను అని. అంటే స్పెషల్గా ఏదైతే ఈ మోడల్స్ కానీ ఇది కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళేదే ఉన్నారు, వీళ్ళంతా హోమోసెక్షువల్స్ అని చెప్తున్నారు. అంటే ఎవరైతే మనకి కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళ పేరు ఎందుకు ఎక్కువ వినపడుతుంది? మీరు మోడలింగ్ చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది, ఇది వాళ్ళే ఎక్కువ హోమోసెక్షువల్స్ అంటున్నారు. ముంబైలో అనే కాదు, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో హోమోసెక్షువల్స్ ఉంటారు, బైసెక్షువల్స్ ఉంటారు. సో జెండర్ పరంగా మనం డిస్క్రిమినేట్ చేయకూడదు, ఎందుకంటే అది గాడ్ వాళ్ళకి ఇచ్చింది. బట్ బాలీవుడ్లోనే ఎక్కువ ఎందుకు వినపడుతుంది? బాలీవుడ్లోనే ఎక్కువ ఉంది అంటే, బాలీవుడ్లో ఇప్పుడు హై సొసైటీ ఫ్యామిలీస్ నుంచి చాలామంది ఉంటారు. మేబీ ఇక్కడ మనకి తెలుగులో అయినా సరే ఫ్యామిలీస్లో అంటే బయట చెప్పలేక భయంతో చాలామంది బతుకుతూ ఉంటారు, కానీ మన సొసైటీలో చాలామంది ఉంటారు ఎవరైతే బయటపడరు. అక్కడ కల్చర్ అనేది చాలా ఓపెన్ కాబట్టి వాళ్ళందరూ ఓపెన్గా చెప్పుకుంటారు. సో అందులో ప్రాబ్లం ఏం లేదు అంటే నా విధంగా. ఎందుకంటే ఇప్పుడు ఇంకో న్యూస్ కూడా ఉంటుంది బాలీవుడ్లో, ఏంటంటే ఈ మేల్ మ్యానిపులేషన్ ఎక్కువ ఉంటుంది అనేది. ఓకే. అంటే నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మోడలింగ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మేల్ బాగా ఇచ్చేసుకుంటారు, అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మేల్ టు మేల్ సెక్స్ అవన్నీ ఎక్కువ ఉంటుంది, రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అది మ్యానిపులేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే అవకాశం కోసం ఎవరైనా వాళ్ళ పర్సనల్ బాడీని వాడుతున్నాడు అంటే అది వాళ్ళ ఇష్టం. ఓకే. ఇప్పుడు నాకు ఒక ఫేమ్ కావాలి, ఫేమ్ కోసం నాకు టాలెంట్ ఉందా లేదా, నేను నా బాడీని యూస్ చేస్తానా లేదా నేను నా మైండ్ని యూస్ చేస్తానా, అది కంప్లీట్లీ ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఆర్టిస్ట్ అవ్వడం ఇష్టం. ఆర్టిస్ట్ అవ్వడానికి నేను యాజ్ అన్ యాక్టర్గా నేను ఎంత నేర్చుకోగలను అనేది నేను నేర్చుకున్నా. హాలీవుడ్ సినిమాలు చూడడం కానీ, అంటే ఒక బాడీ లాంగ్వేజ్, ఒక క్యారెక్టర్ ఏమైనా ఇస్తే దానికి బాడీ లాంగ్వేజ్ ఎంత డెవలప్ చేసుకోవాలి, అది నా పర్సనల్ ఇండివిజువల్ చాయిస్. సో చాలామంది అవకాశాల కోసం పిఆర్ చేసుకుంటారు, చాలామంది
వాళ్ళతో కూర్చొని మందు తాగుతారు. చాలామంది ఫైనాన్షియల్గా నేను ఇంత డబ్బులు ఇస్తాను నాకు చెయ్యండి. చాలామంది ఇప్పుడు హోమోసెక్షువల్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దెమ్. ఎవరికైతే ఆ అవకాశం కావాలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నథింగ్ రాంగ్ ఇన్ దాట్. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో మీకు ఎప్పుడు ఆఫర్ వచ్చిందా బాలీవుడ్లో ఉన్నప్పుడు? అంటే ఒకసారి నాకు లేడీస్ అప్పుడు 2003-4లో లేడీస్ నైట్ అని ఉండేది. ఇప్పుడు ఇక్కడ పబ్స్ కల్చర్ అప్పటికి లేదు అంతా. బాంబేలో ఎప్పటి నుంచో పబ్ కల్చర్ అవన్నీ చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను బ్యాక్ ఇన్ 2003-4 కూడా ఉన్నది. సో ఒక లేడీస్ క్లబ్లో నాకు లేడీస్ నైట్ అని సెపరేట్గా ఒక పబ్లో లేడీస్ నైట్ అని సెపరేట్గా వెడ్నెస్డే ఉండేది. సో అందులో నాకు మేల్ స్ట్రిప్పర్గా వచ్చింది. మేల్ స్ట్రిప్పర్గా వచ్చి ఒక 1-2 అవర్స్ పర్ఫామ్ చేస్తే మీకు మంచి పేమెంట్ ఇస్తాము అనేది ఆఫర్ వచ్చింది. బట్ అదే చాలామంది వెళ్తారు. నాకైతే అవన్నీ ఇష్టం ఉండదు. ఓకే, మీరు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదండి. నేను వెళ్ళుంటే ఫైనాన్షియల్గా బాగా వెల్ స్టాబ్లిష్ అయ్యాను. సో అప్పటికి మీరు అంటే అవకాశాల కోసం డెస్పరేట్గా ఉన్నారు కదా. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉన్నాను. బట్ అది నాకు ఇష్టం. దట్టు మీరు బాలీవుడ్లో ఉన్నారు, ఆ కల్చర్ తప్పలేదు అంటున్నారు. మీకు అనిపించింది ఎప్పుడైనా? అదే వాళ్ళకి తప్పు లేదు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. నాకు అది తప్పు అనిపిస్తుంది కాబట్టి నేను చేయట్లేదు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మెయిల్ స్ట్రిప్పర్ లాగా. మెయిల్ స్ట్రిప్పర్ జనరల్ గా అంటే మనకి ఫీమేల్స్ చేస్తారు, మీరు మేల్ స్ట్రిప్పర్స్ కూడా ఉంటారు. సో ఎట్లా ఉంటుంది వర్క్? ఏం చేయాలి వాళ్ళు? ఏముండదు అంటే లేడీస్ అంతా చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళ మంది తాగుతూ ఉంటారు. ఓన్లీ లేడీస్ నైట్ అంటే ఓన్లీ లేడీస్ ఉంటారు. ఓన్లీ లేడీసే ఉంటారు. ఓన్లీ లేడీస్ మధ్యలో వెళ్ళి మీరు స్లోగా బట్లిప్తూ డాన్స్ చేయాలి. అలాంటి దాన్ని మేల్ స్ట్రిప్పర్స్ అంటారు. ఓకే, ఫీమేల్ స్ట్రిప్పర్స్ కూడా ఉంటారు. ఓకే. సో అంటే కంప్లీట్ గా న్యూడ్ గా అయిపోతారా వాళ్ళు? కంప్లీట్ గా అంటే నేను చేయలేదు కాబట్టి నేను చేయలేదు. బట్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పలేదు. yes of course మీరు చేయలేదు. బట్ ఇది మీరు ఆ కల్చర్ లో ఉన్నారు. మీ చెడ్డీస్ లోనా రావాలి. ఓకే. సో ఇదంతా కొత్తగా ఉంది. ఎందుకంటే జనరల్గా మనకి తెలిసి ఈ ఇండస్ట్రీలో మనకి జనరల్ కమిట్మెంట్ అని అడ్జస్ట్మెంట్ అనేది అయితే మనకి ఎక్కువగా ఉంది. అంటే ఒక లేడీస్ని వాళ్ళకి అవకాశం అదే దానికే చెప్పాను ఏంటంటే ఇప్పుడు లేడీస్ని ఎవరైనా కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే ఆ చాయిస్ అనేది లేడీస్ మీద ఉంటుంది. వాళ్ళు ఒప్పుకుంటున్నారా, ఎందుకు ఒప్పుకుంటున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదా వాళ్ళు అలాగే ఒప్పేసుకుంటారా, లేదా వాళ్ళకి ఆర్ట్ అంటే పిచ్చా, యాక్టింగ్ అంటే పిచ్చా, లేదా ఫేమ్ కావాలా, డబ్బులు కావాలా, ఆ చాయిస్ అనేది వాళ్ళకే ఉంటుంది. సో వాళ్ళు మ్యానిపులేట్ అవుతున్నారు అంటే మ్యానిపులేట్ చేసేవారు ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం న్యూస్ ఛానల్ దగ్గర నుంచి అంతా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లైఫ్ గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది మాట్లాడుతున్నాం. బట్ కార్పొరేట్ కల్చర్లో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు డైలీ లేబర్ పని చేస్తారా, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఓకే మ్యానిపులేషన్ అనేది. అంటే వాళ్ళు చేస్తారు లేదా వాళ్ళ చాయిస్. అదే నేను చెప్తుంది ఏంటంటే మొత్తం మ్యానిపులేషన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో సొసైటీలో ఉన్నది. మీరు దాన్ని చేస్తున్నారా లేదా, కాంప్రమైజ్ అవుతున్నారా లైఫ్ గురించి, లేదా మీ సిద్ధాంతాలను మీరు పెట్టుకుంటున్నారా అనేది కంప్లీట్లీ మీ చాయిస్ అది. సో మీకు బాంబేలో కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడన్నా మీకు అట్లాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? అంటే అఫ్ కోర్స్ అక్కడ స్టిప్పర్గా అట్లా కాకుండా తెలుగులో ఇక్కడ ఎప్పుడన్నా ఎవరన్నా అట్లా? లేదండి, తెలుగులో అంతా ఇంకా అంత అడ్వాన్స్గా లేదు అని అంటారా? మేబీ ఓకే, నాకు ఎదురవ్వలేదు. ఓకే. సో మీకు అప్పుడు ఎంత ఆఫర్ చేశారు, ఎంత పేమెంట్ ఇస్తానారు మీరు ఒక నైట్కి అలా చేస్తే? 25,000 అలా చెప్పారు అప్పుడు. అంటే అప్పుడు నేను మంత్లీ 5,000-6,000కి మంత్ అంతా గడిపేవాడిని. ఒక నైట్కి 25,000 ఇస్తాను. చాలా పెద్ద అమౌంట్ మీకు ఆ టైంలో. బట్ యూ మిస్డ్ దట్. ఓకే. సో బాగా మీరు స్ట్రగుల్ అయినది ఎప్పుడు? బాగా స్ట్రగుల్ అయిన ఇది ఇండస్ట్రీలో ఇబ్బంది పడ్డా? అంటే అకార్డింగ్ టు మీ అంటే స్ట్రగుల్ గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. అంటే స్ట్రగుల్ ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది, నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాను అంటే అది నా మైండ్లో ఉండాలి. అంటే ఆ మనీకి నేను అడ్జస్ట్ చేయగలుగుతున్నానా లేదా ఇంకా ఎక్కువ మనీ కావాలా లేదా. స్ట్రగుల్ అనేది ఎప్పుడు మైండ్లో ఉంటుంది. అంటే మనం స్ట్రగుల్ అవుతున్నారా బాగా, అంటే మనం బాగా ఇబ్బంది పడుతున్నాం అన్న దాన్ని స్ట్రగుల్ అంటారు. సో నేను ఆ విధంగా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నాకు ఆ మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నాము అంటే మనకి రకరకాల రోజులు ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, లేవు, లేదా అప్పుడప్పుడు 2-3 months వర్క్ ఉండదు. సో దాన్ని మనం ప్రెజర్గా ఫీల్ అయితే అది మనకు స్ట్రగుల్. నేను ప్రెజర్గా ఎప్పుడు ఫీల్ అవును. ఎందుకంటే లైఫ్ హ్యాస్ టు గో ఆన్. లైఫ్ ఎలా ఉన్నా సరే వెళ్తుంది. సో ఉన్న మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేస్తే చాలు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండిపోరు, కలికాలం నేను ఇక్కడ ఉండిపోను. ఉన్నంత వరకు ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలి, చుట్టుపక్కలంతా హ్యాపీగా ఉండాలనేది కోరుకోవాలి. అది నేను హ్యాపీగానే ఉంటాను ఇప్పుడు.
24 గంటలు హ్యాపీగానే ఉంటా. ఓకే. సో ఫ్యామిలీ కూడా బై గాడ్స్ గ్రేస్ అంతా బాగుంది కాబట్టి. సో రైట్ నౌ మనకి ఇండస్ట్రీలో మనకి ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు ఎక్కువగా, అంటే ఆఫ్ కోర్స్ మన దగ్గర నుంచి ఎవరు వెళ్ళరు కానీ మనకైతే కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ రావడం కానీ కొద్దిగా సీరియల్ ఇండస్ట్రీలో కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నారు. సో మెయిన్ ఆర్టిస్టులుగా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో మీకు అంటే వాట్స్ యువర్ పొజిషన్, అంటే మీకు ఎట్లా ఉంది? మీకు ఎప్పుడైనా వాళ్ళ వల్ల మీకు ఒక అవకాశం పోయిందని కానీ పోతుందని కానీ అలా ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా, లేదా అలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? ఫేస్ చేయడం కాదు కానీ, అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక సీరియల్ జరుగుతుందంటే అది కంప్లీట్లీ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్ ఒక ప్రోడక్ట్ రెడీ చేయాలి, దాన్ని మార్కెట్లో అమ్మాలి. సో ప్రొడ్యూసర్కి ఆ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు మన ఛానల్స్ అంతా ఎలా వర్కౌట్ అవుతుందంటే ఛానల్స్ దగ్గర నుంచి వీళ్ళని పెట్టుకోండి వాళ్ళని పెట్టుకోండి అనేది ప్రెజర్ వస్తుంది. సో ప్రొడ్యూసర్ దగ్గర ఆప్షన్ ఉండదు, వాళ్ళనే పెట్టుకోవాలి. అలాగని ఇప్పుడు నేను తెలుగువాడినే, ఎప్పటి నుంచో ఉన్నాను ఇండస్ట్రీలో, నేను ఈ రోజు వరకు ఖాళీ లేను. ఓకే. నాకేమైనా మంచి క్యారెక్టర్స్ ఉంటే నాకు పిలుస్తారు, నేను చేస్తాను. అదో. సో కానీ ఒకవైపు ఏంటంటే ఈ కన్నడ నుంచి ఆర్టిస్టులు వస్తున్నారు, వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. దానికి రీజన్స్ అనేది చాలా ఉన్నాయి. అంటే దానివల్ల ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఇప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్లో ఎన్నైతే ఓటీటీలు కానీ యూట్యూబ్ కానీ ఎన్నైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఏదైనా ఆర్టిస్ట్గా ఎవరైనా సరే షైన్ అవ్వచ్చు. ఓకేనా? సీరియల్స్లో మీకు అవకాశాలు లేవు అంటే సినిమాలకు మీరు మూవ్ అవ్వచ్చు, లేదా ఓన్గా వెబ్ సిరీస్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ అంటే ప్లెంటీ ఆఫ్ వేస్ టు డెవలప్ అనేది నా ఒపీనియన్. బట్ ఏదైతే మీరు సీరియల్స్ గురించి చెప్తున్నారు కన్నా ఆ ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లోకల్లో ఉన్న ఆర్టిస్టులకి కొంచెం వర్క్ అనేది తక్కువ అవుతుంది. పెద్దవాళ్ళు కూడా దాని మీద ఏమైనా ఫోకస్ చేసి ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది ఆర్టిస్టులకి కూడా. సో ఫేస్ చేస్తున్నారు చాలా మంది. అంటే నేనైతే ఫేస్ చేయలేదు, బట్ సరౌండింగ్స్లో చేస్తున్నారు చాలా మంది అన్నారు కూడా ఇబ్బంది పడుతున్నామని. సో అదైతే ఉంది. అండ్ మరోవర్ ఇంకోటి విషయం, మీరు మూవీస్ కూడా చేస్తారు కాబట్టి మనకేంటంటే ఇది 1/3 అండ్ 2nd 4th ఇట్లా ఉంటాయి స్కెడ్యూల్స్. బట్ 1/3 అన్నా 2nd 4th అన్నా కూడా కంప్లీట్గా అన్ని రోజులు ఉండాలని కూడా లేదు. సో మరి ఎప్పుడైనా మూవీస్కి దీనికి క్లాష్ అయ్యి వదులుకోవాలన్నప్పుడు అప్పుడు ఎట్లా డీల్ చేసేవాళ్ళు మీరు? అంటే నేను చాలా కమిటెడ్గా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా సీరియల్ కమిట్ అయ్యాను అంటే ఫుల్గా క్లియర్గా ఆ సీరియల్కి కమిట్ అయి ఉంటాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి కో డైరెక్టర్ల దగ్గర నుంచి డైరెక్టర్ మ్యాక్సిమం అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సీరియల్స్ 15 days అడుగుతారు, బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి 15 days ఉండదు. 5 days 6 days మ్యాక్సిమం 1 week ఉంటుంది మ్యాక్సిమం. మిగతా 7 days ఖాళీనే ఉంటాడు. సో సినిమా వచ్చినప్పుడు ఏంటంటే నేను అడ్జస్ట్ చేసుకుంటా వీళ్ళకి చెప్పి, ఎందుకంటే సినిమా అనేది ఇంపార్టెంట్ ఎప్పటికైనా. సినిమా అనేది పెద్ద మీడియా, పెద్ద జానర్ కాబట్టి ఇక్కడి నుంచి వీళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. అంటే మా సీరియల్ టీం వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఏమైనా డేట్స్ క్లాష్ వస్తే వాళ్ళు చూసుకుంటారు, ప్రాబ్లం లేదు. సో ఇప్పటివరకు అయితే పెద్ద క్లాష్ అయ్యి నేను వదిలేసే ప్రాజెక్ట్స్ ఏం రాలేదు. జనరల్గా అడ్జస్ట్ కానీ కాకపోతే మాత్రం మనకు బ్యాడ్ నేమ్ వచ్చే డేట్స్ ఇస్తాడు కానీ అతను ఎప్పుడు సినిమాలకి వెళ్తాడంటే, సినిమాలకి ఏమవుతుందంటే మీకు ప్రీ ప్లానింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 1 to 1.5 months ముందు మీకు డేట్స్ ఇచ్చేస్తారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే ఈ డేట్స్లో ఉంటుంది, ఈ డేట్స్ ఖాళీగా పెట్టుకున్న అనేది 1 month ముందే ఇస్తారు. సో సీరియల్కి అది మనం మేనేజ్ చేయవచ్చు. ఎందుకంటే సీరియల్కి మనకి 15 days బ్లాక్ చేస్తారు కానీ అన్ని రోజులు ఉండదు. సో వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. అది నాకైతే ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, మ్యాక్సిమం మేనేజ్ అయింది. ఓకే బ్రో, మరి మీరు చూడడానికి కాస్త ఫ్యూచర్స్, అంటే మీరు తెలుగు వాళ్ళైనా కూడా బహుశా మీరు అక్కడ మీరు పెరిగిన వాతావరణం కావచ్చు, లుక్స్ అన్నీ మీరు కాస్త హిందీ యాక్టర్ లాగా బాలీవుడ్ ఫీచర్స్ ఉంటాయి మీలో. అంటే అంత ఫీచర్స్ ఉంటే నేను హిందీలో క్లిక్ అయి ఉంది కదా. అంటే బహుశా మీరు ఇక్కడ ఎక్కువ ట్రై చేసుకున్నారు, బహుశా ఇక్కడ తిరిగినంత కాలం మీరు అక్కడ తిరుగుంటే మేబీ మీరు అక్కడ అయ్యిండేవాళ్ళేమో, బిజీ అయ్యిండేవాళ్ళు. బట్ ఇక్కడైతే ఉన్నారు. కానీ నా డౌట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో మీరు మూవీస్ మీరు చాలా చేశారు. అవును. కానీ మిమ్మల్ని పెట్టి ఒక మెయిన్ నెగిటివ్ లీడ్గా చేయొచ్చు, ఎప్పుడు అవకాశం రాలేదా మూవీస్లో? ఎందుకంటే హైట్ ఉన్నారు, ఆ లుక్స్ ఉన్నాయి, నెగిటివ్ లుక్స్ ఉన్నాయి. అంటే నెగిటివ్ లుక్స్ అంటే మీరు అట్లా లాగానే కాదు, నేను కూడా నెగిటివ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ ఏంటంటే మిమ్మల్ని చూడంగానే టక్కని మనకి ఇప్పుడు సోకాళ్ళు ఏదైతే విలన్స్ ఉన్నారో, మనకి తెలుగులో చాలా విలన్స్ వస్తుంటారు. ఈ మధ్య కాలంలో
యంగ్ అండ్ డైనమిక్ విలన్స్ మనం చాలా చూస్తున్నాం. అంటే మనకి ఒకప్పుడు అంటే విలన్ అనగానే ఒక గల్లలుంగి వేసేసి ఏ పులిపురు ఉండేసి అది మారిపోయింది. శివ తర్వాత మార్పు. శివ తర్వాత మారిపోయింది, అప్డేట్ అయ్యాం, మన చాలా అప్డేట్ అయ్యాం. ఇప్పుడు ఏంటంటే అంటే ప్రస్తుతం ఏంటంటే ఇంకా చాలా స్టైలిష్గా మనకి లైక్ బోయపాటి మనకి ఆది పినిశెట్టి ఎంత స్టైలిష్గా ఉంటారు ఆయన ఆ మూవీలో. సో అట్లా ఇప్పుడు అంతా కూడా ఏంటంటే విలన్స్ అంటే ఇంత ముందులా కాదు, లావుగా అట్లా బాడీ అని కాదు, కానీ ఒక హీరోకి సమానంగా కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు ఉన్నాయి. సో అలా లుక్స్ అంటే మీకు ఉన్నాయి, మీరు ఆ దిశగా ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అలా డైరెక్టర్స్ కూడా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే నేను సినిమాలు చాలా చేశాను. ప్రయోగం అని ఒక సినిమా చేశాను హీరోగా, 2011లో వచ్చింది. ఆ సినిమాకి నంది అవార్డు వచ్చింది. బట్ మన దగ్గర ఫైనాన్షియల్గా ఎక్కువ ప్రొడ్యూసర్ దగ్గర లేక సరిగ్గా రిలీజ్ చేయలేదు దాన్ని. బట్ దట్ ఫిల్మ్ గాట్ నంది అవార్డ్. అలాగా నేను విలన్గా కూడా చాలా సినిమాలు చేశాను. అవి కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయినవి చాలా తక్కువ థియేటర్స్లో అయ్యి. సో మనం ఎంత అనుకున్నా సరే, ఇప్పుడు మీరు అనుకున్నా నేను అనుకున్నా, పర్సనల్గా నేను కూడా అనుకుంటాను చాలా పెద్ద ఆర్టిస్ట్ ప్రతి ఒక్కడికి ఉంటుంది నేను లైఫ్లో చాలా ఎదగాలని. బట్ సినిమా ఫీల్డ్ వచ్చేసరికి డెస్టినీ అనేది చాలా మ్యాటర్. అంటే మనకి సో కాల్డ్ లక్ అనేది 70% ప్లే చేస్తుంది. మిగతా 30% మీరు ఎంత కష్టపడుతున్నారో ఏంటా అనేది ఉన్నా. కొంతమందికి వచ్చిన వెంటనే చాలా పెద్ద అవకాశాలు వస్తాయి, కొంతమందికి ఒక 20 years 30 years దాటినా సరే రావు. కొంతమంది ముసలైన తర్వాత క్లిక్ అవుతారు. సో గోపరాజు రమణ గారు, ఆయన థియేటర్లో చాలా పెద్ద ఆర్టిస్టు, మిడిల్ క్లాస్ మెలడీస్, అంటే ఆయనతో నేను సీరియల్స్ కూడా చేశాను, చాలా మంచి ఆయన ఇప్పుడు క్లిక్ అయ్యారు. ఆయన 60sలో ఉన్నారు, ఇప్పుడు క్లిక్ అయ్యారు. సో అలాగా ఆర్టిస్ట్కి ఈ పర్టికులర్ టైం అనేది రావాలి. ఆ టైం అనేది మీకు ఎప్పుడు వస్తుందో అనేది అది మీ చేతుల్లో ఉండదు. వర్క్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఏదైతే వర్క్ వస్తుందో దాన్ని ఇప్పుడు మీకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఒక నెగిటివ్ లీడ్ చేయడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. చెప్పాలంటే తెలుగులో ఉన్న దానికన్నా మీరు యాప్ట్ అవుతారు, మీరు నిజంగా ఒక నెగిటివ్ లీడ్కి యాప్ట్ అవుతారు. కానీ ఎక్కడో మీరు సీరియల్స్ అంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోయారా? సీరియల్స్ చేసుకుంటూ ఆ దిశగా ఎక్కువ ప్రయత్నించలేదా ఏమన్నా? ఈ సీరియల్స్ కంఫర్ట్ అని అట్లా ఉండిపోయారా? అదే అంటే నేను చెప్పేది ఏంటంటే లైఫ్ ఎలా వస్తే అలా తీసుకుని వెళ్ళాలి మనం. ఇప్పుడు నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా స్టోరీస్ చెప్పగలను, బట్ అవన్నీ ఎవరికి మ్యాటర్ కాదు. విన్నోళ్ళకి కూడా బోర్ కొడుతుంది. ఎందుకంటే సినిమానే కాదు, లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి స్ట్రగుల్. ఓకే, అందులో వాళ్ళు ఎంత స్థాయికి వెళ్తున్నారు అనేది వాళ్ళ డెస్టినీ మీద ప్లస్ వాళ్ళ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, ఇప్పుడు మీరు నన్ను చూశారు, నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి నేను బాగున్నాను, ఏదో విలన్గా పనికి వస్తాను అంటున్నారు. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా, ఇంత కూడా లేదు వాళ్ళకి. బయట నాలాంటి వాళ్ళు ఇంకా చాలామందిని నేను చూశాను, వాళ్ళకి ఇంత కూడా లేదు. నాకు ఎంతైతే దేవుడు ఇచ్చాడో అంత కూడా రావట్లేదు. సో ప్రతిదానికి రెండు ఉంటాయి. మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్. మేబీ ఇప్పుడు నాకు టైం రాలేదేమో, మేబీ 1-2 yearsలో వస్తుందేమో. నేను అదే వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, బాగా చేయగలను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు మూవీస్ మీరు చాలా చేశారు. మూవీస్ పరంగా చూసుకుంటే ఏది మీకు సాటిస్ఫై అయిన మూవీస్, మంచి పాత్ర మూవీస్లో? మంచి పాత్ర రన్ రాజ రన్లో చేశానండి, శర్వానంద్ గారి మూవీ. సుజిత్ గారు నాకు అంటే తెలిసిన ఆయన కొంచెం. సో రన్ రాజ రన్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అసురాలో చేశాను నారా రోహిత్ గారితో. మళ్ళీ రాజా చేయి వేస్తే అని ఒక సినిమా వచ్చింది, నారా రోహిత్ గారిది, తారక రత్న గారిది. తారక రత్న నాకు క్లోజ్గా ఉండేవారు, ఆయనతో 3 సినిమాలు చేశాను. ఆ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాను, కానీ సినిమా చాలా పెద్ద ఫ్లాప్ అయింది యాక్చువల్గా. సో అదే చెప్తున్నా, అది డెస్టినీ కూడా ఉండాలి మనకి. అంటే మనం కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో ఉండి కరెక్ట్ క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయ్యి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అన్ని ఫ్యాక్టర్స్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లక్ అనేది ఇంకా నాకు ఎప్పుడు ఫేవర్ చేస్తుందని నేను కూడా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో మీరు రెండు చేసుకుంటూ వెళ్తున్నారు, మూవీస్ సీరియల్స్. కంపేర్ చేసుకుంటే మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ వే ఆఫ్ వాళ్ళ టేకింగ్ అంతా మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అంటే సీరియల్ అనేది రెగ్యులర్ జాబ్ అండి. ఇప్పుడు మార్నింగ్ వెళ్తాం, అక్కడ ఉంటాం. ఏదైనా సరే యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకేమైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్ వస్తే అది నాకు సాటిస్ఫాక్షన్. అది సినిమాలో అవ్వచ్చు, సీరియల్స్లో అవ్వచ్చు. సీరియల్స్లో చాలా మంచి మంచి, ఇప్పుడు జయకుమార్ గారిది నేను లాహిరి చేశాను. అప్పటి వరకు నాకు గెడ్డ ఉండేది కాదు. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ కోసం గెడ్డ పెంచాను. ఓకే, అప్పటి నుంచి మెయింటైన్ చేస్తాను. ఆ క్యారెక్టర్ చాలా పెద్ద హిట్, అది చాలా మంచి పేరు వచ్చింది దానికి. సో సీరియల్స్లో నెగిటివ్ క్యారెక్టర్ ఏది చేసినప్పుడు నా దగ్గర మెసేజ్లు కూడా నేను పెట్టుకున్నా ఉంటాను. మొన్న శ్రీవల్లి ఇప్పుడు చేస్తున్నా నెగిటివ్ క్యారెక్టర్. అందులో ఒక ఆడియన్ నేమ్ రాసాడంటే, అసలు నువ్వు ఎప్పుడు ఏ సీరియల్లో మంచివాడుగా నటించరా,
ఏంట్రా నీ బతుకు, అసలు నువ్వు నీ మొహం ఎంత చీత్తు అని రాశాడు. అది నేను పెట్టుకున్నాను. ఫీల్ అయ్యాడు నిజంగా. ఎందుకు పెట్టుకున్నాను అంటే మనం చేసే పాత్రలతో అంత ఫీల్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే మనం కరెక్ట్గానే చేస్తున్నాను, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నన్ను తిట్టట్లేదు, నా క్యారెక్టర్ని తిడుతున్నాడు. సో అది యాజ్ అన్ యాక్టర్గా నాకు మంచి అచీవ్మెంట్ లాగా. ఎంత అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎంత ఎక్కువ తిట్టుకుంటే అంత మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఎందుకంటే మనం అంత బాగా చేస్తున్నాం అని ఫీలింగ్ అనమాట. ఓకే. సో అది అంటే సీరియల్లో కూడా ఉంటుంది. యాజ్ అ వర్క్ కంఫర్ట్ చూస్తే సినిమాల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సినిమాకి పర్ డే అవుట్పుట్ అనేది 5 to 6 minutes తీస్తే చాలు. సీరియల్కి అలా కుదరదు, ఎందుకంటే సీరియల్కి అంత బడ్జెట్ ఉండదు. సో వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 2 episodes తీసేస్తూ ఉంటారు. రోజుకి 1.5 2 episodes తీస్తారు కాబట్టి అవుట్పుట్ ఎక్కువ కావాలి, హరి ఎక్కువ ఉంటుంది. వెరాజ్ సినిమాకి వస్తే కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఆర్టిస్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు, మూవీస్ కావచ్చు, సీరియల్స్, అవి ఫ్యూచర్లో కమిట్మెంట్ ఇచ్చిన ఏమైనా ఉన్నాయా? సీరియల్స్ అనేది ఇప్పుడు శ్రీవల్లి ఆన్ ఎయిర్ ఉంది. శ్రీవల్లిలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నా ఈటీవీది. ఇంకోటి మా టీవీది సత్యభామ అని ప్రోమోస్ వస్తున్నాయి ఇప్పుడు. అందులో హీరోకి బ్రదర్గా చేస్తున్నా, అది కూడా నెగిటివ్ క్యారెక్టరే. ఓకే. సో ఇవి 2 ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రస్తుతానికి. సినిమా అనేది రుద్ర, అంటే నా పేరు మీద సినిమా వచ్చింది. రుద్ర అనే ఒక యుఎస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. రుద్ర సినిమా పేరు రుద్ర, బట్ అందులో నేను వేరే క్యారెక్టర్ ప్లే చేస్తాను, నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, మెయిన్ నెగిటివ్ క్యారెక్టర్. ఆల్రెడీ సినిమా కంప్లీట్ అయిపోయింది. అది రిలీజ్కి నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడైతే అప్పుడు లైమ్ లైట్లోకి వస్తానని. ఓకే. ఫ్యూచర్లో ఇంకా మూవీస్కి ఇంకా ఏం ట్రై చేయట్లేదు, సీరియల్సే కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి. షూర్గా రుద్ర బ్రో, ఖచ్చితంగా మీరు సీరియల్స్, మూవీస్ అని కాదు, మీరేంటంటే ఏదైనా ఆర్టిస్ట్గా మీకు పేరు రావాలని, సో మీ దాని ప్రొఫెషన్కి మీరు వాల్యూ ఇస్తారు. సో స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు అలాగే ఉన్నారు. సో ఖచ్చితంగా మీ ఏదైతే హోప్ ఉందో, సో మనకు కొన్ని అర్థం మనకు కొన్ని తెలిసిపోతుంటాయి అట్లా, అంటే కొన్ని అట్లా వైబ్స్ అట్లా వస్తుంటాయి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు వన్ ఆఫ్ ద నెగిటివ్ లీడ్ చేస్తారని ఎందుకు నా మనసు చెప్తుంది. మీరు ఖచ్చితంగా చేస్తారు. సో ఆ డే రావాలి. సో అది సువర్ణ మీడియా తరపున కోరుకుంటున్నాను, అండ్ పర్సనల్గా నా తరపున కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో మీరు చూశారు కదా, ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మనం రుద్రబాబు అంటే స్టైలిస్ట్ అండ్ చాలా హ్యాండ్సమ్ యాక్టర్ అని చెప్పచ్చు. మళ్ళీ బిస్కెట్ చాలా స్టైల్గా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, నీట్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. సో మనకి టైం స్పెండ్ చేసాడు. నాకు ఇన్నిసార్లు హ్యాండ్సమ్గా ఉంటారు ఇది అంటుంటే నాకు కరణ్ జోహర్కి రిలేటివ్ అని అనిపిస్తున్నారు ఆయన. అది కాదు కానీ బ్రో, సో ఎండ్ చేసే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ తోటి ఎండ్ చేస్తా ప్రోగ్రామ్. అంత బాగానే ఉంది. సో మీరంతా ఓకే, మీరు మంచి ఆర్టిస్ట్ అయిపోవాలి, విలన్ అయిపోవాలి, మీరు బిజీ అవుతారు, ఇదంతా ఓకే. మీరు చక్కగా అది బాంబేలో అది ఆఫర్ వచ్చింది, పర్ డేకి 25,000 అన్నారు. సో మీరు సరే వాళ్ళు ఏదో మొత్తం బట్టలు నిప్పేయాలన్నారు, చెడ్డీ వరకు నిప్పుతానని చెప్పి మాట్లాడుకోవచ్చు కదా. అంటే అది మీకు చేయాలని అనిపిస్తుంది కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో డెఫినెట్గా బాంబేలో ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి మీకు అలాంటి ఏమైనా చేయాలి అనుకుంటే నేను వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. అది యాక్చువల్గా అందరికి ఆఫర్ రాదు, ఎందుకంటే అలా మేల్ స్ట్రిప్పర్గా కావాలన్నా కూడా ఐ థింక్ నాకు తెలిసినంత వరకు 6 pack బాడీనో మంచి ఉండాలి. సో నాకన్నా మీకు ఎక్కువ కాబట్టి మీరే సూట్ అవుతారు దానికి. అదే ఎండింగ్లో చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకొక నేచర్ అనేది ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనీ అనేది ఎలాగైనా సంపాదించవచ్చు, అంటే ఎలాగైనా సంపాదించవచ్చు. ఓకే, మన గోల్ అలా కాదు కదా, మనం మనీ సంపాదించడానికి రాలే, నేనైతే రాలే. అంటే మనీ వస్తే వెల్ అండ్ గుడ్, ఫ్యామిలీ బాగుంటుంది, అంతా బాగుంటుంది. బట్ నేను చిన్నప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్గా ఇండియా మొత్తం రుద్రప్రకాష్ అనేవాడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అనేది రావాలి అనుకున్నాను తప్ప, ఇవన్నీ ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సినిమా ఫీల్డ్ అంటే బోల్డ్ నావిగేషన్స్, బోల్డ్ సైడ్ ట్రాక్స్ వస్తూ ఉంటాయి. సో మనం డిసైడ్ చేయాలి, సైడ్ ట్రాక్స్కి వెళ్ళాలా, మనం మెయిన్ ట్రాక్లో వెళ్ళాలా అనేది. నేనైతే మెయిన్ ట్రాక్లో ఉన్నానని అనుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. నిజంగా బ్రో ఏంటంటే ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూగా, ఇప్పుడు యాంకర్గా ఇక్కడ వచ్చినా కూడా బ్రోతో నేను ఒక 2-3 ప్రాజెక్టులు చేశాను. స్పెషల్గా మేము మిఠాయి కుట్ చిట్టమ్మ అని చెప్పేసి జీతీలలో ఒక మంచి ప్రాజెక్ట్ చేశాను. సో నాకు తెలుసు పర్సనల్గా తను ఏంటంటే చాలా చాలా వాల్యూస్తో ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారు, సీనియర్ జూనియర్ ఏమి ఉండదు,
సో తను చాలా సీనియర్ మాతో పోల్చుకుంటే, బట్ మేము జూనియర్ వెళ్ళినా కూడా మళ్ళీ బిస్కెట్ కాదు కానీ ఇది ఫ్యాక్ట్ అనమాట. సో ఏంటంటే బ్రో నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు సీనియర్ జూనియర్ అనేది ఏమి ఉండదండి, అందరూ ఆర్టిస్టులే. అది చిన్న ఆర్టిస్ట్ అయినా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయినా ఎవడి పని ఆడు చేస్తున్నాడు. సో ఆ పనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ పనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ సీనియరు జూనియరు, నీకు ఎక్కువ వచ్చా నాకు తక్కువ వచ్చా అనేది ఎక్కడా ఉండదు, అందరూ నేర్చుకుంటున్నాం నిజంగా. సో ఇలా ఎస్ నిజంగా. సో కానీ ఇలా ఎంతమంది ఫీల్ అవుతారు? ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మీరు చూస్తున్నా, నేను చూస్తున్నాను, వాళ్ళ ఇష్టం అది. అదే అన్న వాళ్ళు చాయిస్ అంటారు, అది వాళ్ళ చాయిస్. బట్ ఏంటంటే ఇలా చాలా తక్కువ మంది ఉంటారు లైక్ మీలాగా. సో నాకు చాలా పర్సనల్ మీకు చాలా చాలా ఇష్టం మీ బిహేవియర్, మీ క్యారెక్టర్ అనేది. సో నేను మరొకసారి సోనా మీడియా తరపున కోరుకుంటున్నాను మీరు మంచి ఆర్టిస్ట్ అవుతారు, మీరు అనుకున్న గోల్ మీతో రీచ్ అవుతారు. సో ఇది ఇవాళ చిట్ చాట్ మన రుద్రాబాబు తోటి. మరో ఎపిసోడ్లో మరో మంచి కంటెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.